ఇంకో మాట మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు రక్షణ పొందిన తొలిటి దినాల్లో ఉన్నట్టే ఈ రోజు ఉన్నారా? ఆ ప్రారంభ దినాలు, మీరు రక్షణ పొందుకొని బాప్తిజం పొందుకున్నటువంటి ప్రారంభ గడియలు ఉంటాయి చూడండి. దేవుని కొరకు తెగ మంటేస్తాం. అసలు మందిరంలో ఫస్ట్ మనమే ఉంటాం. చేపలు మనమే, ఊడ్చేది మనమే, పంటలు మనమే, అన్ని మనమే. అసలు మొదటి వంటల్లో మనమే. ఆకులు ఎత్తేయడంలో అమ్మో అది ఆశీర్వాదం నాకే కావాలి. ఏది ఆకులు ఎత్తేయడం నాకే కావాలి ఆశీర్వాదం. ఇవన్నీ ప్రారంభపు ఉజ్జీవాలు. నేను అంటున్నాను, ఆ ప్రారంభపు ఉజ్జీవాల్లోనే నేటి సంఘం ఇంకా నడుస్తుందా, లేదంటే ఏమైనా మందేగా మందిరం ఈ వారం కాతే ఇంకోరు ఏడకు పోతాడు అయ్యగారు పిలవగానే వచ్చేస్తాడు. ఏం పర్వాలేదులే, మందే అంత మందే అని ఏమన్నా కొంచెం చప్పబడిన పరిస్థితులు దేశంలో కనపడుతున్నాయా? ఏందో నేను మీకు ముందాకే చెప్పాను కదా, నాకు కొంచెం రియాక్ట్ అవ్వండి. ఈ ఒక్కరోజు ఒక్క గంట స్తోత్రం దగ్గరగా హల్లెలూయా ఉన్నాయి అంటారు. ఆ ప్రారంభపు మంట ఉందా? నేటి దినాల్లో చూస్తే చాలా వరకు కనపడటం లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చోటు చేసుకోవాలా, ఎక్కడికక్కడ ఏ ఉందలే లైట్ తీసుకోవడం అలవాటు అయిపోలేదు. 2020లో కరోనా అంటే దడుచుకొని చచ్చిపోయారు. 2021లో ప్రాణాలు పోతుంటే అమ్మో అన్నారు. ఇప్పుడు కరోనా అంటే నాకు కాలుతుంది అంటాం దాన్ని. దేన్ని ఇంట్లో నుండి బయటకు రానటువంటి రోజుల నుంచి ఎక్కడ దాకా వచ్చాము? చాలా లైట్ అయిపోయినటువంటి దినాలు. కరోనా లైట్ అయితే అయింది, కానీ ఆత్మీయత అవ్వకూడదు కదా, సన్నిధి అవ్వకూడదు కదా. ఎందుకంటే ఇది మన ప్రాణం కదా. ఎక్కడి నుంచి అన్ని తీసుకెళ్ళాలి కదా, ఎక్కడి నుంచి అన్ని పొందుకోవాలి కదా, ఎక్కడి నుంచి సమస్తమును సమకూర్చుకోవాలి కదా. మనం దేవుని సన్నిధి అంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలకు నిలయమైనటువంటి స్థలం కదా. నువ్వు లోకంలో ఏం చేయాలన్నా ఎక్కడి నుంచి తీసుకుపోవాల్సిందే. నీకు ఆరోగ్యం కావాలన్నా ఎక్కడి నుంచి తీసుకుపోవాల్సిందే. నీకు ఉన్నతమైనటువంటి అనుభవం కావాలన్నా దానికి దేవుడు ఎక్కడే వేశాడు పునాది. ఈ లోకంలో ఏ విధమైనటువంటి విధానంలో నువ్వు ముందుకు నడవాలన్నా కానీ నువ్వు పొందుకునేటువంటి స్థలము దైవికమైన దేవుని సన్నిధి మాత్రమే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతసేపు ఎక్కడెక్కడ ఎటు తిరిగి వచ్చినా కానీ మందిరంలో మోకరించకుండా ఒక రోజు గడవదు నాకు. 2 గంటలు ఒక సభలో ప్రసంగించి వచ్చినా కానీ అన్న నన్ను భయపెట్టవా అంటే కొంచెం స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక 2 గంటలు సభలో ప్రసంగం చేసి వచ్చినా కానీ ప్రసంగం అయిపోయిన తర్వాత వెళ్ళి మందిరంలో మోకరించాల్సిందే. ఎందుకంటే ఆ మందిరంలో నుండి పొందుకొని వెళ్ళాను కాబట్టి ఎక్కడైనా వాడబడ్డాను నేను. దానికి స్థలం, ఆ స్థలానికి సమయం ఇవ్వకుండా, ఆ స్థలానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నేను ఏం చెయ్యాలన్నా అది నా వల్ల కాదు. స్తోత్రం కలుగునుగాక. దగ్గరగా చెప్తాం హల్లెలూయా. నేను ఆరోగ్యంగా ఉండాలన్నా ఎక్కడి నుంచే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆయన పొందిన గాయాల్లోనే నాకు స్వస్థత ఉంది. నేను నెమ్మది పొందుకోవాలన్నా అది ఎక్కడి నుంచే తీసుకొని పోవాలి. అక్కడికి తిరిగి అక్కడ తిరిగి అటుపోయి ఇటుపోయి ఫైనల్ గా ఎక్కడెక్కడ ఆనందం అని దేవుని పాదాల చెంతకొచ్చి అక్కడ పొందుకున్న వారు ఎవరైనా గాని. ఒక ఆయన అంట మొత్తం తిరిగాడంట. జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే. ఎంతకేంటది? సంతోషం. పాడండి. సమాధానం ఎచట నాకు, ప్రేమనేది ఎక్కడ ఉందని, ఆదరణ ఎసట నాకు, నీ బంధువులలో వెదికాను, స్నేహితులను అడిగాను, చివరికది ఈ సన్నిధిలోనే కనుగొన్నా. స్తోత్రం కలుగునుగాక. ఆట అయిపోయింది ఆపరా. చివరికది ఎక్కడ కనుగొన్నాను? సన్నిధిలోని. అక్కడికి తిరిగి ఒకరోజు ఫైనల్ గా మనకు కావాలనుకున్నది పొందుకునేటువంటి స్థలం దేవుని ఆలయం అయితే, సన్నిధి అయితే. పొర్రపాటున కూడా మనము సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండాగాక. ఈ ఆధ్యాత్మిక జీవితాల్లో విలువైనదిగా ఎంచండి సన్నిధిని. ప్రారంభ ఉజ్జీవాలు, ప్రారంభపు ఆధ్యాత్మిక స్థితులు ప్రతి ఒక్కరిలో రగులుకోవాలంటే దానికి తిరిగి మరలా ఈ బలిపీఠం దగ్గర మనం మనడం నేర్చుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. మొత్తానికి ఆ ప్రారంభ దినాల్లో ఎంత ఉద్యమం ఉందో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
ఆ వాళ్ళు పగలించుమించు 3 గంటల టైం, అది శృంగారమున దేవాలయము, ప్రార్థనా సమయం. అది వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయంలోనికి వెళుతున్నారంట. అయితే మీ అందరికి తెలిసిన సందర్భమే, అయినా ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రార్థన చేసుకోవడానికి పేతురు, యోహానులు అనేటువంటి 2 శిష్యులు వాళ్ళు వెళుతున్నారు. ఆ దేవాలయంలోనికి వెళ్ళగానే వాళ్ళకు కనపడ్డటువంటి ఒక సన్నివేశం, అక్కడ పుట్టినది మొదలుకొని ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను కుంటివాడు. ఎవరు చెప్పండి అమ్మా, ఎవరు? కుంటివాడు అని చెప్పాక చెప్పండి, ఎవరు? ఎప్పటి నుంచి కుంటివాడు? సగం నుంచి కుంటి వ్యక్తి కాదు అతను పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఆ దేవాలయంలో ఏం చేస్తున్నాడంటే భిక్షాటన చేస్తున్నాడు. అంటే దేవాలయంలో అతను భిక్షం ఎత్తుకుంటున్నాడు. దేవాలయంలోనికి వెళ్ళేవారిని, దేవాలయంలో నుండి బయటకు వచ్చేటువంటి వారు. అతని పని ఏంటంటే, అయ్యా రూపాయి ఉంటే ధర్మం చేయండి, అయ్యా తినడానికి ఏమన్నుంటే పెట్టండి, ఇంకేమన్నుంటే పెట్టండి. ఇది వాడికి అలవాటు అయిపోయినటువంటి జీవితం. ఆ జీవితంలో పడి ముందుకు వెళ్ళిపోతూ తను ఉన్నటువంటి స్థలాన్ని మర్చిపోయాడు. నేను ఇంతకీ ఏ స్థలంలో ఉంటున్నాను, నేను ఎక్కడుండి అడుక్కుంటున్నాను, ఇది దేవుని దైవికమైనటువంటి సన్నిధి కదా. వాళ్ళకల్లే చేయి చాపి, ఏళ్ళకల్లే చేయి చాపి, నాకు 1 రూపాయి ఉండ, నాకు 1 రూపాయి ఉండ అని అడిగే బదులు, అయ్యా నాకు ఖాళీ అని చెప్పేసి నేను దేవుని పాదాలు పట్టుకుంటే అసలు అద్భుతాలు జరిగే స్థలమే కదా ఇది. ఏ స్థలంలో నేను ఉన్నాను, ఏం చేస్తున్నాను? ఈరోజు మీ అందరికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి వెళ్ళిపోతాను నేను. మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు విలువైనది ఏదో తెలియాలి. విలువైనది ఏదో మనకు తెలియకపోతే విలువ లేని దాన్ని అంతటి కొరకు ప్రయాసపడతాం మనం. ఈరోజు ఒక ప్రశ్న మీ ముందు తలెత్తేటట్టు నేను మాట్లాడుతున్నాను. ఒక ప్రశ్న మీ ముందు రేపుతున్నాను నేను. ఎంతకు మన జీవితంలో అసలు మనకు విలువైంది ఏందో తెలుసా? విలువ లేనిదేది, విలువైందేది, వండాల్సిందేది, వండకూడదుందేది, ఇంతకు మన దగ్గర ఉందేంది, అసలు మనకు కావాల్సింది ఏంటి? ఈరోజు మనం పడేటువంటి ప్రయాస విలువైన దానికోసమేనా? ఈ విషయం చిన్న పాయింట్ అనుకోబాకండి. దీనికి మనకు క్లారిటీ రాకపోతే జీవిత కాలం అంతా విలువ లేని దాని కొరకు ఎంటబడి చివరికి ఏంటంటే ఏమి లేదని ఖాళీ చేతులు చూపించుకుంటాం. ఒక క్లారిటీ లేకపోతే మన జీవితానికి అసలు ఏది అవసరమైంది, ఏది విలువైనది, ఏది ఉండాలి, దేని కొరకు ఈ ప్రయత్నాలు, దేని కొరకు ఈ ప్రయాస, ఇంతకాల జీవితంలో నేను ఏం సంపాదించుకున్నాను తెలియకపోతే, మన జీవితానికి విలువైందేదో తెలియకపోతే ఎప్పటికీ కూడా మనం విలువ లేని దాని కొరకు ప్రయాస పడుతూనే ఉంటాం. స్తోత్రం కలుగును గాక. దగ్గరగా చెప్తాం హల్లెలూయా. ఏముంది మన దగ్గర ఈరోజు? ఏమీ లేదు. విలువైనదే ఉందా, విలువ లేనిది ఉందా? ఈ ప్రయాణం దేనికోసం? శ్రేష్టమైన దానికోసమా, విలువ లేని దానికోసమా? ఎక్కడ కూర్చొని ఈరోజు మనం ఆరాధిస్తున్నాం ఆ సన్నిధి విలువ ఎంతమందికి తెలుసు? మీకు ప్రభు పిలిచినటువంటి పిలుపు విలువ ఎంతమందికి తెలుసు? దీని తర్వాత పొద్దుకుపోయే దేవుని గురించి కూడా 2 మాటలు చెప్తానులే, కానీ ముందు విలువల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మన జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. వాడు దేవుని సన్నిధిలోనే కూర్చున్నాడండి. అది ఆలయమే. మీకు మాట చెప్తాను, ఆలయానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత చెప్తాను మీకు నేను. ఎన్నిసార్లు ఈ స్థలానికి వచ్చి మోకరించి కన్నీరు గారిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి కార్యాలు చేయలేదు? చేశాడా లేదా? అయ్యా పిల్లలు లేరు నాకని మోకరించి ప్రార్థన చేస్తే ఇదే స్థలంలో మళ్ళా పిల్లల్ని ఎత్తుకొని చెప్పిన సాక్ష్యాలు ఉండుంటాయి. అయ్యా అనారోగ్యంతో, బలహీనతో నేను చచ్చిపోయేటట్టున్నాను అని ప్రార్థన చేసుకొని ఈరోజు దేవుని కొరకు మంచి ఆరోగ్యంతో పరిచర్యలో వాడబడుతున్నటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉండుంటాయి. ఈ పరిచర్యలో నేను నమ్ముతున్నాను. ఉన్నాయా? మీరు చెప్పాలి. నాకు ఉన్నాయంటే దబాయించి చెప్పాలి. మరి ఉన్నాయిలే. ఏంటది? ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాస్త ఆడిని చూసి నేనేం అనలా, ఖాళీలు మీరే పూరించుకుంటున్నారు. స్తోత్రం కలుగును గాక. దగ్గరగా హల్లెలూయా. కాబట్టి మీరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేసిన అనుభవాలు లేవా? దేవుని సన్నిధి అంటే స్వస్థతలకు నిలయం కాదా? దేవుని సన్నిధి అంటే ఆశీర్వాదాలకు ఆనవాళ్ళ అడ్రస్ కాదా? ఇది
దేవుని సన్నిధి అంటే కన్నీటితో వచ్చినటువంటి వారు సంతోష గానముతో పంటను పనలుగా కోసుకొని వెళ్తాడని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. ఆలయం గురించి కాదా? మీ దుఃఖ దినముల సమాప్తములకు దేవుడు చెప్పినటువంటి ఆ పరిస్థితులు ఆలయానికి సంబంధించి కాదా? ఎన్ని అద్భుతాలు చూసుంటారు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూసుంటారు. ఇన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి సన్నిధి మీ జీవితాల్లో విలువైందేనా అని అడుగుతున్నా. విలువైందైతే ఎంత విలువిస్తున్నారో మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. ఎంత విలువిస్తున్నారు? నిజంగా విలువ కలిగిందే. మీకు మాట చెప్పనా? ఎంత విలువ కలిగిందో ఒక మాట చెప్పనా? పరిశుద్ధ గ్రంథంలో మోషే గారి నాయకత్వానికి కోరహు అనేటువంటి ఒక బ్యాచ్ ఉంది. కోరహు, అభిరాము, దాతాను అనేటువంటి వీళ్ళందరూ వెరసి 250 మందికి పై చిలుకు. వీళ్ళందరూ మోషే గారి నాయకత్వానికి ఎదురు తిరిగారు. ఒకసారి మోషే గారిని ఏర్పరచుకుంది ఎవరు? మోషే గారిని ఏర్పరచుకుంది ఎవరు? మోషే గారిని పిలిచింది ఎవరు? కొండ మీద గొర్రెలు కాస్తా ఉంటే మండుచున్న పొదలో నుండి దర్శించింది ఎవరు? మాట్లాడునమ్మా. ఎవరు దర్శించింది? దేవుడు దర్శించి ఆ స్థలము నుండి నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలని మాట్లాడి పంపించింది ఎవరు? అంటే ఇప్పుడు మోషే గారి ఏర్పాటు ఎవరు చేశారు? మనిషి చేసిందేనా? కాదు కాదు, దేవుడు ఏర్పరచుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏర్పరచుకొని కొన్ని లక్షల మంది కాలి బలానికి నాయకుడిగా చేసి ఐగుప్తులో 10 ఆశ్చర్య కార్యములు తన సేవకుని నిలబెట్టుకొని జరిగించి నీళ్లు రక్తంగా మారే సందర్భము నుండి ఆ దేశంలో ఉన్నటువంటి తొలిచూలి పశువు గాని వ్యక్తులు గాని ఎవరైనా, ఈవెన్ రాజ కుటుంబంలో కూడా కేకలే వినపడ్డాయి, ధ్వని ఆర్తనాదాలు వినపడ్డాయి. అన్ని అద్భుతాలు చేసి అరణ్యంలో ఆయన బిడ్డలను నడిపించడానికి ఏర్పరుచుకున్న మోషే గారి మీద ఎదురు తిరిగారంట. సందర్భం చెప్తాను వినండి. ఎదురు తిరిగిన వాళ్ళలో ప్రాముఖ్యులు ఎవరంటే కోరహు అనేటువంటి ఈ బ్యాచ్, కోరహు బ్యాచ్ అంటారు. మీకు అందరికి అర్థమైపోయింది. కోరహు అంటే ఎప్పుడు కూడా మోషే నాయకత్వానికి, దేవుని మాటకి ఎదురు తిరగడమే. నేను ఒక మాట చెప్పనా? దేవుని సన్నిధిలో దైవికమైనటువంటి నాయకత్వానికి ఎదురు తిరగడం మనకు మంచిది ఎప్పటికీ కాదు. పరిచర్యలో సేవకుడు ఏదన్నా చెప్తే అది దైవికమైనటువంటి వాక్కుగా భావించి చేసేటువంటి పరిచారకులు ఎంతో మంది ఉన్నారు. ఖచ్చితంగా నా దేవుడు వారిని దీవించును గాక. దగ్గరగా హల్లెలూయా. మారు మాట్లాడకుండా మళ్ళీ క్వశ్చన్ చేయకుండా, ఎందుకంటే ఆయనను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఏం చేయాలో ఆయనకు దేవుడే చెప్తాడు. ఇంకా మనం చెప్పవసరంలా. ఆయన నడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నాయకత్వానికి ఎదురు తిరిగినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే దేవుని కోపం రగులుకుందంట వాళ్ళందరి మీద. దేవుని కోపం ఎలా రగులుకుందో తెలుసా? భూమి నెరవిడిచి, అంటే భూకంపం, భూమి నెరవిడిచి మోషే నాయకత్వానికి ఎదురు తిరిగినటువంటి వాళ్ళందరినీ మింగేయడం మొదలు పెట్టింది. మెయిన్ క్యాండిడేట్స్ ఏమో మింగేసింది, మిగతా వాళ్ళందరినీ అగ్నితో దేవుడు తగ్గించాడు. 2 క్యాడర్లుగా విభజించాడు ఎదురు తిరిగిన వాళ్ళని దేవుడు. ఎదురు తిరగడం అనేటువంటిది క్రైస్తవ జీవితానికి మంచిది కాదు. స్తోత్రం కలుగునుగాక. లోబడితే ఆశీర్వాదాలు ఉంటాయి, లోబడితే దీవెనలు ఉంటాయి. అయ్యా అని ఆయన పాదాలు పట్టుకుంటే, అయ్యా ఇది నా పరిస్థితి, ఇది నాయన నా స్థితి, నేను సంపూర్ణంగా సరెండర్ అవుతున్నాను నీ సన్నిధిలో అంటే తనను తాను తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడు? నేను అంటాను, మన క్యాడర్ను మనం ఎప్పుడు పెంచుకోకూడదు, మన క్యాడర్ను దేవుడు పెంచాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. మన క్యాడర్ని, మన స్థితిని మనం ఎప్పుడు పంచాలనుకోకూడదు. నిన్ను గొప్ప చేయాలంటే దేవుడికి అప్పచెప్ప బాధ్యత. నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ డబ్బా దేవుడు కొట్టాలి. నీ డబ్బా నువ్వు కొట్టుకుంటే అన్నారు ఎవరు? చెప్పండి. మా డబ్బా ఎవరు కొట్టాలి? మా డబ్బా మనమే కొట్టుకుంటే పగిలి కూసుంటుంది. ఎందుకు పనికి రాకుండా మళ్ళీ మీ అందరికి అర్థం అవ్వాలని లాంగ్వేజ్ వాడండి నేను. మనలను చేతుల మీద ఎత్తి పట్టాల్సింది ఎవరంటే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లోడిని తీసుకొని షాప్కి వెళ్ళాడంట వాళ్ళ నాన్న, వాళ్ళ ఫ్రెండ్ షాప్ అది. ఆ పిల్లోడిని తీసుకొని ఎప్పుడు పోలా. ఇక ఇంత వయసు ఉంటుంది, ఇంత వయసు ఉంటుంది ఆ పిల్లోడిది. బాగా తెలియగలిగినోడే పిల్లోడు, దైవికమైనటువంటి ఇది కలిగినోడే అనమాట. వెళ్తే ఎరా ఎప్పుడు వచ్చావు, ఏంద్రా అసలు ఈ మధ్య కొట్టే రావడం మానేసి నేను షాప్ పెట్టిన తర్వాత అది ఆ తండ్రులు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత, ఈడెవడు నీ కొడుకు లాగున్నాడే? అవును రా, నా కొడుకే ఈడు. ఓ బాగా ఎదుగుతున్నాడే, ఎప్పుడో పిల్లోడు పుట్టినప్పుడు చూశాను అండి నేను. అరే మీ నాన్న నేను మంచి దోస్తులు రా, ఇదిగో ఈ కొట్టు పరాయాలు కనుకో బాకు, ఈ కొట్టు నీకు సంబంధించిందే, మొట్టమొదటిసారి కొట్టుకొచ్చావు కాబట్టి నువ్వు ఏం కావాలో తీసుకో అన్నాడంట పిల్లోడిని.
ఎవరు? అంకుల్, వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ అనేటప్పటికి వీడు అన్నాడంట, అయ్యో వద్దు అంకుల్, నేను అలా తీసుకోను. లేటే ఏంద్రా మొహమాట పడతావు, ఏం కాదులే తీసుకో, మీ నాన్న ఏమనట్లే, మీ నాన్న నేను మంచి జాన్ జిగిరి దోస్తులు, ఇబ్బంది లేదు తీసుకుంటే. అలా కాదు అంకుల్ వద్దు అంటాడంటే, ఏద్రా మొహమాట పడతావు ఏంద్రా, తీసుకో ఏం కాదు అంటే, అలా కాదు అంకుల్ అంటే, మరి ఏంటి నీకేం కావాలి చెప్పంటే, నాకేం వద్దు కానీ నన్ను తీసుకోమంటున్నారు కదా మీరు, నేను తీసుకోను కానీ మీరే తీసేవండి అన్నాడంట. ఏమన్నాడు? మీరే తీసేవండి. అక్కడ బారుగా సీసాలు పెట్టున్నాయి, ఆ సీసాలకు మూతలు తీస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటమ్ ఉంది. నేను కాదు అంకుల్ మీరే తీసివ్వండి అనేటప్పటికే సరే అని చెప్పేసి తీసి ఇచ్చాడంట. ఇవ్వగానే వాడు గిట్ట పట్టుకున్నాడు. ఎట్ట అప్పుడప్పుడు ఇట్లా పట్టుకుంటారు కొంతమంది, ఎట్ట పట్టుకున్నాడు. అటు పట్టుకోగానే అయిపోయిన తర్వాత వీళ్ళ నాన్నకి డౌట్ వచ్చింది, అరే ఎందుకురా అంకుల్ అన్నిసార్లు అడుగుతుంటే నువ్వు తీసుకోలేదు అన్నాడు. అనగానే ఈడు అంటాడంట పిల్లోడు, అది కాదు నాన్న, మరి ఆ శేషాన్ని చూడగానే నాకు కూడా తీసుకోవాలని అనిపించింది, నాకు కూడా నోరు వస్తుంది, లోపల అట్లేసుకుంటూ కూర్చున్నాను నేను, కానీ నా చెయ్యేమో చిన్నదే, నేను శేషాల చేపెట్టి పట్టుకుంటే ఎన్నొత్తి, ఒక పేగులో కూడా రావు, ఒక పక్క కూడా రావు. అదే అంకుల్ చెయ్యి చూసా ఎంత ఉంది చెప్పలేదమ్మా, అంకుల్ చేయి ఎంత ఉంది, చాలా పెద్దగా ఉంది నాన్న, అందుకని ఆ చేత్తో పట్టుకుంటే నేను 10 సార్లు పట్టుకున్నా కానీ అన్ని రావు నాన్న, అందుకని అంకుల్ని తీసేయమన్నానంటే వాళ్ళ నాన్న. ఈ తెలుగులు నాకుంటే నేను ఎప్పుడో ఈరోజు పిల్లలకున్న తెలుగు పెద్దోళ్ళకి ఆడన్నాయి స్తోత్రం కలుగును దగ్గర చదివేట్లా మొత్తం వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సి వస్తుంది కొన్ని. ఎప్పటికీ పెద్దోళ్ళు కూడా వాడు ఆలోచన చూడండి. అంటే ఏమంటానంటే నేను మనం కొట్టుకోవద్దు, మనం పెంచుకోవాలనుకోవద్దు, మనం గొప్ప చేసుకోవాలనుకోవద్దు, మనల్ని గొప్ప చేసే బాధ్యత దేవుని చేతిలో పెడతాం. స్తోత్రం కలుగును గాక. ఆయన పైకెత్తితే ఆకాశానికి అంత కనపడతాం మనం, ఆయన చేతుల మీద ఎత్తి పడితే విలువ కలిగినటువంటి వారు దాన్ని సంపాదిస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. మొత్తానికి ఈ రెండు కేటగిరీలో భూమి నెరవేర్చి కోరహు జనాంగాన్ని మింగేస్తున్నటువంటి సందర్భంలో కోరహుకి కుమారులు ఉన్నారు. ఎవరు? కుమారులు ఉన్నారు. ఇప్పుడు కోరహును మింగేయడానికి నోరు తెరిచినటువంటి భూమికి కుమారులు ఒక లెక్క చెప్పరండి. అందరూ అందులో పార్టీ కదా, వాళ్ళని కూడా మింగేయాల్సిందే కదా. మొదలు పెట్టింది భూమి నెరవేర్చడం మొదలు పెట్టేటప్పటికే ఈ సన్నివేశం చూసినటువంటి వాళ్ళకు భయం వేసిపోయిందంట. అమ్మో అసలు ఈ బేభత్సం ఏంటి, ఈ భయానకం ఏంటి, అసలు ఇలాగ ఎప్పుడు ఆ ఐగుప్తులో బయలుదేరినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎప్పుడు చూడలేదు కదా, ఏంటి దేవుని కోపం ఇంత రగులుకుంది, ఏం చేయాలని వాళ్ళు టెన్షన్తో అర్థం కాక పరిగెడుతున్నారంట. వాడు చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నారు? వాళ్ళు పరిగెడుతున్నారంట. పరిగెడితే ఈరోజు ఆశ్చర్యమైన స్థలమేది ఒక వ్యక్తికి, పరిగెత్తి ఎక్కడికి వెళితే ఒక వ్యక్తికి నెమ్మది దొరికింది, పరిగెత్తి ఏ స్థలానికి వెళితే ఆ ప్రాణం కాపాడబడింది. దేవుడు శిక్షించడం మొదలు పెడితే కాపాడే వ్యక్తి ఎవరు భూమి మీద? దేవుడు ఒక ద్వారం తెరిస్తే మూయగలిగిన వాడెవడు? దేవుడు ఒక ద్వారం మూస్తే దాన్ని తెరవగలిగిన వాడెవడు భూమి మీద? ఎవ్వరూ లేరు. ఆయనకు కోపం వస్తేనంట పౌరుషము గల ప్రభు కోపించగా పర్వతములు పునాదులు వణికెను. పౌరుషము పునాదులు వణికెను. తన నోట నుండి పాట పాడండి. తన నోట నుండి దహించి వేసెను వైరులనెల్లా, దహించి వేసెను వైరులనెల్లా. ఏవో యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణ. స్తోత్రం కలుగును గాక.
దగ్గరగా రెండు చేతులకు హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కాపాడగలిగేదండి? శిక్షించడానికైనా రక్షించడానికైనా ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ప్రేమించడానికైనా గద్దించడానికైనా ఆయనకే అధికారం ఉంది. ఒక ఆపద వస్తే కాపాడేది ఎవరు ఈరోజు? అయ్యా, ఆపదంటే కాపాడకపోయింది కాక నీకు ఇదేం సరిపోయింది అంటున్నారు. నీకింకా అప్పుడే ఏమైందే, ముందుంది. ఏందది? మనకు కష్టం వస్తే మనల్ని చూసి ఇలా అనుకునేవాళ్ళు లేరా? చెప్పలేదు. మనకి ఏదైనా బాధ కలిగితే, మనకి ఏదైనా ఏడ్పు కలిగితే ఈరోజు ఎంతమంది అయ్యో పాపం అనేవాళ్ళు యథార్థంగా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను భూమి మీదకి వచ్చే టయానికి భూమి మీద సమాధానం కనుగొందునా? అసలు ఉంటుందా? ఎవరి క్షేమాన్ని ఎవరు కోరుతున్నారు ఈరోజు? ఎవరి సంతోషాన్ని ఎవరు కోరుకుంటున్నారు? మాటలు చెప్పడానికైతే నోరు తెరిచి నువ్వు అట్టుంటే కావాలరా, నాకు నువ్వు బాగుండాలా. కొత్తగా బండి కొన్నానన్నా అంటే నువ్వు గొప్పడు అవడం కావాలరా, నాకు బండి కొన్నావా, నువ్వు బండి ఏందిరా, నువ్వు కారు కొనాలి, నా కోరిక. వాడి ముందు ఆడు పక్కకి పోగానే పోతావురా దేనికోదానికి. ఏంది ఈ గ్యాప్లోనే? అందుకనే మొన్నే 3,000 రూపాయలు పెట్టి క్రిస్టమస్కి చీర కొనుక్కున్నాను. అమ్మో ఎంత బాగుంది నీకు అసలు చీర. నువ్వు అట్టాగే నెలకు చీర కొనుక్కోవాలి. నీ ఒంటి మీద చీర కూడా ఉండకూడదే పక్కకి వెళ్ళాక. మనిషి ఈరోజు ఎవరు హార్ట్ఫుల్ గా ఒక వ్యక్తి బాగుండాలని కోరుకుంటున్నారు? రక్త సంబంధికుల్లో కూడా కనపట్టలేదే. ఈ రోజు రేపట్లో బయట వాళ్ళే బెటర్ అనిపిస్తున్నారు. అవునా? ఈ రోజు రేపట్లో అయినోళ్ళ కంటే బయట వాళ్ళే క్షేమాన్ని ఎక్కువ కోరుకునే వాళ్ళ కనపడుతున్నారే. మనం సంతోషంగా ఉంటే ఎవరికి ఇష్టం? మన క్షేమాన్ని ఎవరు కోరుకుంటున్నారు? మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు? మనల్ని నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? యథార్థంగా ప్రేమించి ఏ స్వార్థం లేకుండా నిస్సహాయంగా ప్రేమించేటువంటి ప్రేమ ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఈరోజు. ఎందుకంటే ఎక్కడ అవి కనపట్లేదు. పైకి మాట ఉంటే హృదయం ఇంకోటి ఆలోచిస్తుంది. పైకి ఒకటి మాట్లాడుతుంటే లోపల అంతరంగం ఇంకోటి ప్రొడ్యూస్ చేస్తుంది. కళ్ళ నిండానే నోటి నిండానేమో నవ్వు పెట్టుకుంటున్నారు, హృదయం అంతా కుళ్ళు పెట్టుకుంటున్నారు. నోటి నిండా కనపడేటువంటి నవ్వు ఎంత మాత్రం కూడా కరెక్ట్గా లేదు, కానీ హృదయంలో ఉన్నటువంటి కుళ్ళే 100% నిజమైనట్టుగా కనబడుతున్నటువంటి నేటి దినాల్లో మనకు ఆపద వస్తే, మనకి ఇబ్బంది వస్తే, మనకు సహాయం వస్తే అల్లే దిక్కు అక్కడి నుంచి పరిగెడుతున్నారు వాళ్ళు. మీకు ఓ మాట చెప్పంటారా? కోరహు బలగం చాలా పెద్దది, కానీ సహాయానికి ఆ దినంలో నిలబడ్డ వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఏం పర్లేదు మేము ఉన్నాం, ఏం పర్లేదు మేము ఆదుకుంటాగా, మేము ఉన్నాగా, మేము ఏదో రకంగా చేసి అడ్డపడి మీ ప్రాణాలను కాపాడుతాం అనేటువంటి వాళ్ళు లేరు. పైకి మాటలు చెప్పడానికి అయితే 100 మంది ఉన్నారు. మా చర్చికి ఒక ఆమె వచ్చింది, ఒక ఫ్యామిలీ వేరే ఊరు నుంచి షిఫ్ట్ అయిపోయి వచ్చేసారు. వాళ్ళు నా దగ్గర కూర్చొని కొన్ని మాటలు చెప్పారు. వాళ్ళది మా ఊరు పక్కన ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెరంగపురం అనేటువంటి ఊరు. ఆ ఊర్లో దగ్గరగా 250 గడప వాళ్ళదేనంట. ఎంత పెద్ద బలమైన అంటారా? చెప్పనుమా? పెద్దదేనా? 250 గడప అంట. వాళ్ళ ఆయన బేల్దారి పని చేస్తాడు, అంటే చెక్క పెడతారు. ఈ స్లాపులకి చెక్క కదా, చెక్క పెడతా ఉంటారు. హ్యాపీగా ఉండేది కుటుంబం, బాగా డబ్బు అది ఇది అంతా మంచిగానే ఉండేది. అయితే ఒకరోజు ఏదో బిల్డింగ్ కి చెక్క పెట్టడానికి వెళ్ళినటువంటి పరిస్థితిలో ఆ కింద బాదులన్నీ కదిలి అక్కడి నుంచి కింద పడ్డాడు ఆయన. అక్కడి నుంచి కింద పడేటప్పటికి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఈ కాలు ఫ్రాక్చర్ అయ్యేటప్పటికి 3-4 నెలలు ఆపరేషన్ చేసిన తర్వాత 3-4 నెలలు రెస్ట్ చెప్పారు. ఆయన తెస్తేనే ఇంట్లో గడవాలి, లేకపోతే ఇల్లు గడవదు. ఇప్పుడు 4 నెలలు ఆయన బెడ్ మీద ఉండాలంటే 2 ఆడపిల్లలు. ఆమె ఎక్కడికి పోయి పని చేసుకోగలదు? ఆమె అనుకుంది కదా, నేను పోయి పని చేసుకోవాల్సిన అవసరం ఏముంది? 250 గడప. అందులో నా ఇంటి పేరు వాళ్ళే ఉన్నారు చాలా మంది, మా ఇంటి పేరు వాళ్ళే ఎంతో మంది ఉన్నారు. మా వాళ్ళే కదా వీళ్ళందరూ. మనిషి బాగలేదంటే బాగున్నప్పుడు బాగా పలకరించారు, అంత చక్కగా అన్నారు. బాగున్నప్పుడే పలకరించినటువంటి వాళ్ళు బాగలేనప్పుడు పలకరించరా? వాళ్ళు అందులో 100 కుటుంబాలు చిరుగవే ఇది ఉంచు అన్నా కానీ సాధారణంగా వస్తారా?
ఒక మనిషికి ఇబ్బంది అయితే కనీసం 4 అట్టికాయలైనా తీసుకొని పోతారు. 2 రూపాయలు డబ్బులు ఇవ్వడానికి లేకపోయినా కానీ ఒక 10 అట్టికాయలైనా తీసుకొని, ఇదిగో ఉంచమ్మా అబ్బాయికి పెట్టవే అని చెప్పేసి ఇస్తా ఉంటారు. అనుకుంది ఒక 100 ఇళ్ళు వచ్చినా కానీ 4 నెలలు ఈజీగా కూర్చొని హ్యాపీగా గడిపేయచ్చు. ఇంతమందిలో రారా? కానీ మీకు విషయం చెప్పమంటారా? ఆమె ఆపరేషన్ ఇంటికి వచ్చిన తర్వాత రోజు నుంచి ఒక్కళ్ళు కూడా ఆ ఇంటి మొహం చూడలేదంట. ఆమెమో ఏంటి, నేను ఊర్లో ఉన్నానా అడవిలో ఉన్నానా, ఒక్కళ్ళు రాలేదు ఇంటికి, అసలు ఈ పరిస్థితి ఏంటి? ఒకరోజు చూసింది, 2వ రోజు చూసింది, 3వ రోజు చూసింది, 4వ రోజు చూసింది, ఎవ్వరూ సహాయానికి రావట్లేదు. అటు దారిన పోతా ఎట్టున్నాడే పిల్లాడు, మా అబ్బాయి ఎట్టున్నాడు అంటున్నారు. కానీ లోపలికి వెళ్ళి ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది చూద్దాం, కాసేపు మాట్లాడదాం. ఆడు మనిషివే, ఏం పర్వాలేదు, ఇంతమంది మనం ఉన్నాం, మనం కాకపోతే ఎవరికి చేసుకుంటామమ్మా? ఒకప్పుడు ఉండే అనుకుంటే ఉండేయా? ఒకప్పుడు ఉండేయా? ఇప్పుడు 5 చెప్పారు లేవని అంటే లేవే కంటే. స్తోత్రం కలుగును గాక. అక్క ఫోన్ పెట్టి, నేను సన్నిధి విలువ గురించి చెప్తున్నాను అక్క. ఇప్పుడే ఇంకో మాట చెప్పండి, ఏ ఫోన్ రింగ్ అయ్యేటట్టు కూడా చూసుకోకూడదు. సన్నిధిలో ఫోన్ కూడా రింగ్ అవ్వడానికి వీల్లేదు మా పరిచర్యలో. ఒక్క ఫోన్ కూడా. దగ్గర 2:30 నుంచి 3 గంటల సేపు జరిగింది ఆరాధన. ఈ స్విచ్ టాప్లు అయిపోవాలి. ఎందుకో తెలుసా? ఆ ఫోన్ రింగ్ అయ్యి ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళినా కానీ మనం సన్నిధిని అవమానపరిచినట్లే. అంటే మాకు సన్నిధి కంటే ఫోన్ ఎక్కువ అని ఇండైరెక్ట్ చెప్పినట్టు. మనం ఇక్కడున్నంతసేపు నథింగ్. విలువ కలిగిందనే కూర్చున్నాం కదా, విలువ కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, విలువ కలిగినవే పొందుకొని వెళ్తాం మనం. స్తోత్రం కలుగును గాక. దగ్గరగా హల్లెలూయా. ఏం చేసిందో తెలుసా అండి? అందరిని విడిచిపెట్టి, మొత్తాన్ని విడిచిపెట్టి తట్టబుట్ట చదువుకొని ఊరిని ఖాళీ చేసేసింది. పేరచారులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ పరిచర్య కనపడింది. మన పరిచర్య కనపడి కొంత ఆత్మీయంగా ఉండి ఆ పరిచర్యలోనికి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళ బాధలన్నీ చెప్పారు. మీకు తెలుసా, ఇప్పుడు వాళ్ళు పేరచారులోనే ఒక స్థలం కొనుక్కొని అక్కడ పర్మనెంట్ గా సెటిల్ అయిపోయారు వాళ్ళు. స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఎక్కడ దొరుకుతుంది ప్రేమ? ఎక్కడ దొరుకుతుంది ఆప్యాయత? ఎక్కడ దొరుకుతుంది మన ఏడ్పుకు ఓదార్పు? ఎక్కడ దొరుకుతుంది? ఎవరి దగ్గర దొరుకుతుంది? స్వార్థం లేకుండా ఎవరు ఈరోజు ప్రేమ పంచడానికి ముందుకు రావట్లేదే, ఏదైనా అవసరం ఉంటే తప్ప. అంతమంది మేమున్నామని ముందు మాట్లాడిన వాళ్ళందరూ భూమి నెరవిడిచి మింగుతుంటే ఒక్కళ్ళు కూడా అడ్డుపడతారా? మీకు ఆపద దినమందు ఎవరి సహాయం మనకు అక్కరకు రాదు. ఈరోజు దేని మీద మీరు ఫోకస్ పెట్టుకొని వెళ్తున్నారు? దేని మీద ఇది నాకు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను, అది ఏ పరిస్థితిలోనైనా మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చిద్దా? దేని మీద మీరు దృష్టి ఎక్కువ పెట్టారు? మీరు దృష్టి పెట్టింది అడుగుతున్నాను, ఒకరోజు మిమ్మల్ని కాపాడేదేనా? అది మనిషే కానీ, నాయకులే కానీ, అధికారులే కానీ, ఎవరైనా సరే, అది వస్తు పరంగానైనా. నాగేమమ్మా ఇప్పటికిప్పుడు రాకొచ్చిన 10 లక్షలు ఉన్నాయి బ్యాంకులో. అందుహామా ఎంతట? 10 లక్షలు ఉన్నాయంట. మొత్తానికి రోగం రాని వచ్చింది. డాక్టర్ 20 లక్షలు అన్నాడు. చెయ్యి ఇంకో 10 అప్పు. డబ్బును చూసుకొని విడిచిపాట, ఇల్లు చూసుకొని విడిచిపాట, కాపుతో కొత్త తన బంగారం ఉంటే అది చూసుకొనే, 4 స్థలాలు ఉంటే అయిపోయిందా? 4 స్థలాలు ఉంటే ఒక స్థలంలో ఒక మూలనన్నా పెట్టమని నిన్ను పోయాక పెడతారా? ఆటలాడేందండి, పెడతారా? అంత నువ్వు సంపాదించినా కానీ అక్కడికో ఊరు బయటకే నిన్ను అంత ప్రేమ ఉందో లేదో చెక్ చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మాట అడగండి. మేము ఇదిగో ఈరోజు గత రేపు నేను పోయిన తర్వాత నా చైన్ ఉంది, నా చైన్ మొన్నే చేయించుకున్నానే, 4-5 అవసరాలు చేయించుకున్నాను కదా, నాకు ఆ చైన్ అంటే చాలా ఇష్టం, నేను పోయేటప్పుడు పెట్లో దాన్ని కూడా పెట్టండి అని అడగండి. మిమ్మల్ని అప్పుడే చంపుతారు. మీరు పోయిందా కూడా ఉంచరు. అబ్బా ఇదేదో వేసింది చైన్కి ఎత్తదాన్ని దీన్ని, నీ వస్త్రం అన్నా వచ్చిందా నీతో? ఏదో గుడ్డ ఒక గుడ్డుకొచ్చిట్టేస్తారు, ఊరికి ఉత్తరానికి మోసేస్తారు. నీకు విలువైంది ఏదో అర్థమవుతుందా?
ఈరోజు మన టాపిక్ కాసేపు ఏదో నవ్వితే నవ్వారు కానీ ఫైనల్గా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు విలువైంది ఏదో తెలుసుకుని వెళ్ళండి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. భూమి మీద బ్రతికినంత కాలం అంట మాది కాదు, ఇది మాది కాదు, ఇది కాదు, ఇది పర్మనెంట్ కాదు, ఇది పర్మనెంట్ కాదని దేవుడి వైపు చూస్తూ నడిచారంట మన పితరులు. ఆయన మీద ఆధారపడ్డారంట. అందుకని వారికి ఎప్పుడు ఏమి ఎక్కడ తక్కువ. 3.5 సంవత్సరాలు కరువుతో అల్లాడిపోతూ ఉంటే దేశమంతా అహాబ్ గారి పరిపాలనలో 3 సంవత్సరాలు, ఇశ్రాయేల్ రాజు అహాబ్ గారి పరిపాలనలో 3.5 సంవత్సరాలు దేశమంతా కరువుతో అల్లాడుతూ ఉంటే రొట్టె మాంసం తింటా బతికేసాడు ఏలియా గారు. ఎవరు? ఆయన వేసుకున్న అంగీకి జేబు కూడా ఉండదు. రాజ్యంలో అందరు కరువుతో అల్లాడిపోతుంటే ఆయనకు మాత్రం ఎక్కడ దేవుడు తక్కువ చేయలేదు. ఆ రొట్టె మాంసం అయిపోయిన తర్వాత సారెపతు వెళ్ళు, అక్కడ ఒక వెధవరాలకు ఆజ్ఞించాను నిన్ను పోషించడానికి. ఆమె నిన్ను పోషించేసిందంటే తిరిగి మరలా మంచు పడిందాక, తిరిగి మరలా వర్షం పడిందాక, తిరిగి మరలా పంట పండిందాక ఆయన పస్తుంచాడు దేవుడు. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా. చప్పట్లు కొట్టండి. నీ పిల్లలు ఆకలితో అలుమటిల్తురా, నీ ఉన్నంత. స్తోత్రం కలుగును గాక. సింహపు పిల్లలైన లేమి గొలి ఆకలి కొంటేమో కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కాదు, తక్కువ కాదు, కొదవ కాదు. విలువైందేందో తెలుసుకుంటే ఆయన బిడ్డలను అందరూ సిగ్గుపరిచిందే లేదు కదా దేవుడు. నేను కలిగిన దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నాను అన్నటువంటి పౌలు గారి స్థాయి ఏంటో తెలుసా? దేవుడు ఎంత బలమైన సాధనంగా వాడుకున్నాడో తెలుసా? ఆయన్ని ఎవరు కాపాడతారు, మమ్మల్ని ఎవరు కాపాడతారు పరిగెడుతూ వాళ్ళకు వెళుతుంటే వాళ్ళకి కనబడింది ఏంటో తెలుసా? ప్రత్యక్షపు గుడారం కనపడింది వాళ్ళకి. ఆమేన్. ఏం కనపడిందంట? ప్రత్యక్షపు గుడారం కనపడింది. ఏ మనుషుడు సహాయానికి రానటువంటి పక్షంలో వాళ్ళు అనుకున్నారు కదా, ఇక మనకు సహాయం అంటే ఇదే, ఇక మనల్ని కాపాడితే ఈ గుడారమే కాపాడాలి. ఎందుకంటే ఆ దినంలో ఇంకా మందిరం కట్టబడలేదు. వారు ఎక్కడ నివాసం ఉన్నా కానీ అక్కడ ఒక ప్రత్యక్షపు గుడారాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రత్యక్షపు గుడారం కనపడితే కోరహు కుమారులు పరిగెత్తుకుంటూ వెళ్ళి పడింది ఎక్కడో తెలుసా? ప్రత్యక్షపు గుడారపు బలిపీఠం దగ్గర పడ్డారంట. స్తోత్రం కలుగును గాక. అప్పుడే వాళ్ళు కీర్తన రాసుకుంటారు. ఆ కీర్తనలు అంటారు కదా, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికిందయ్యా. పిచ్చుకల లాంటి మాకు నివాస స్థలం ఎక్కడ దొరికిందో తెలుసా? నీ బలిపీఠం దగ్గరే దొరికింది. వానకోవెలకు ఆ గూటి స్థలము నీ బలిపీఠం దగ్గరే దొరికింది మాకు. విలువైందేందో తెలుసుకున్నటువంటి వాళ్ళ ప్రాణాలు కాపాడబడ్డాయి. మనకు విలువైందేందో తెలిస్తే ఖచ్చితంగా అన్ని వేళలా నా దేవుడు సమకూర్చునుగాక. మనకు విలువైందేంటో తెలిస్తే మందిరంలోనే ఉన్నాడు. సాయంత్రానికి జేబులు ఎట్టు చూసుకుంటాడు. ఎంత వచ్చినాయి ఈరోజు లెక్క పెట్టడానికి ఒక బ్యాచ్ ఉంటుంది పక్కన. పొద్దున ఒక 4 మోసుకు రావాలి, సాయంత్రానికి ఒక 4 మోసుకొని రావాలి. ఆహా భలే ఉంది ఈరోజు బేరం అనుకుంటున్నాడు, కానీ 4 మోస్తేనే నా బ్రతుకు ఏంటి వ్యవస్థ, ఈ కుట్టి బ్రతికేంటి, ఇందులో నుంచి నేను బయటకు రావాలి అన్న ఆలోచన వాడికి రావడంలా. ఎందుకంటే వాడికి విలువైంది ఆ సాయంత్రానికి పోగయ్యే డబ్బులే. ఆ డబ్బుల ముందు వీడు అవిటితనం కనపట్లా. ఇంకా ఆ కనపడేటువంటి ధనం ముందు, ఆ కనపడుతున్నటువంటి ఆ సంపద ముందు నేను అవిటోనన్న సంగతి కూడా మర్చిపోయాడు. నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, కొన్నిసార్లు లోకములో ఉన్నటువంటి పరిస్థితి దేవుణ్ణి చిన్నదిగా చేసి చూపించింది మనకి. పొర్రపాటును కూడా చూడొద్దు అలా. లోకంలో కొన్ని మన కంటికి కనపడుతున్నప్పుడు ఏముందలే సన్నిధే, ఏముందలే సన్నిధి కాదు. నువ్వు బతుకుతున్నావంటే సన్నిధే. ఇక్కడ మోకరించి వేసినటువంటి మోకాళ్ళ ప్రార్థన నీ కుటుంబానికి కంచెయింది. ఇక్కడ నీ కొరకు చేసేటువంటి విజ్ఞాపనలు కొన్ని, దైవజనుడు చేతులెత్తి పెట్టేటువంటి మొర జ్ఞాపకం చేసుకోయ్యా.
సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోయా. ఇక్కడ నిత్యం మండుచున్నటువంటి ఆ బలిపీఠం మీద మంటే నీ కుటుంబానికి కంచి అయిందని తెలుసా నీకు? అయితే మొన్నే ఒక ఎకరం వేసావుగా 30 బత్తాలు వచ్చి ఒరి పోసా పురిలో ఉన్నాయి అందుకని బతుకుతున్నాను అనుకుంటున్నావా? తిండిని బట్టే బతుకుతుంది ఈరోజు మనం. మాట్లాడండి. లేకపోతే ఉన్న డబ్బును బట్టా పొద్దున్న లేచి టిఫిన్లు మానేసి డ్రై ఫ్రూట్స్ తింటున్నాం కదా ఈ మధ్య. అందుని బట్టి ఏమన్నా బతుకుతున్నావా? తిండి బట్టి బ్రతుకుతున్నాం అంటారా? మీకు రాజేంద్ర ప్రసాద్ తెలుసా? సినీ యాక్టర్, సినిమా యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు తెలుసా అంటున్నా. ఏందమ్మా మరి అట్ట చేస్తారే? తెలుసా తెలీదా? రాజేంద్ర ప్రసాద్ గారు నాకు తెలుసు. నీకు తెలుసా? సరే తెలిపోయాడులే కానీ సినీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు. ఆమె ఎవరో తెలుసా? ఆమె డైటిస్ట్. ఆమె అంటే ఎవరంటే ఏ టైంలో ఏ ఆహారం తినాలి, ఏ టైంలో ఏది తింటే బలం, ఏ టైంలో ఏది తింటే ప్రోటీన్ వచ్చింది, ఏ టైంలో ఏది తింటే ఈ శరీరానికి ఇది వచ్చిందని అందరికి డైట్ ప్రొవైడ్ చేస్తుంది ఆమె. రీసెంట్గా ఆమె చచ్చిపోయింది. ఆమెకి ఎంతో 40 సంవత్సరాలు కూడా ఉండవు ఆమెకి. ఆమె ఎట్లా చచ్చిపోయిందో తెలుసా? హార్ట్ అటాక్తో చచ్చిపోయింది ఆమె. నువ్వు ఇది తింటే నీ గుండె బాగుంటుంది, నువ్వు ఇది తింటే నీ గుండెకి రక్త ప్రసరణ అయింది బాగా, నువ్వు ఇది తింటే నీ గుండె బలంగా ఉంటుంది, నువ్వు ఇది తింటే నీ గుండె బాగా చక్కగా గంటకి నిమిషానికి 62 సార్లు 70 సార్లు కరెక్ట్గా కొట్టుకుండిద్ది అని అందరికీ గుండె గురించి చెప్పి ఆమె గుండె. ఆమె దగ్గర డైట్ తీసుకున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. మన గుండె ఆరోగ్యం గురించి చెబుతా ఆమె గుండెను పట్టించుకోలేదా? లేకపోతే ఎంత డైట్ చెబుతా ఆమె డైట్ చేయలేదా? మన ప్రాణం ఎవరి స్వాధీనంలో ఉంది? మాట్లాడండి. మనం ఎవరి స్వాధీనంలో ఉన్నాం? మరణము తప్పించుట ప్రభు అయినా యెహోవా వశంలో ఉంది కదా. ఏది విలువైంది ఈరోజు? కొన్నిసార్లు లోకంలో కనపడేటువంటివి విలువగా కనపడి అదే ఉందలే సైతాన్ అనలేదా, నువ్వు నా కాళ్ళకు నమస్కారం చేసి రాజ్యాలన్నీ ఇచ్చేస్తాను నీకు. దేవునితోనే దేవుణ్ణి విసిగించాడు అపవాది. ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినొచ్చు కదా, ఈ కొండ మీద నుంచి కిందకి తోకొచ్చు కదా. రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఏ విధము చేతనైనను వాడు చెప్పింది చేయించాలని. ఎవరు చెప్పారమ్మాయి నీకు? ఎవరు చెప్పారు నీకు? ఆ పండు తింటే చేస్తావు. ఏం చచ్చేది నువ్వు? అది తిను, ఎర్రగా తెల్లగా మారిపోయి 2 రెక్కలు వచ్చి. ఎవరు చెప్పారు? దేవుడు ఏమన్నాడు? ఆ పండు తినమున నిశ్చయముగా నువ్వు చేస్తావు. సైతాన్ ఏమంటున్నాడు? ఆ పండు తింటే మీరు దేవదూతలు అవుతారు, మీరు చావనే. ఎంత దీర్ఘం తీశాడు? ఆ దీర్ఘంలోనే ఉంది అంత. ఎప్పుడు మాట్లాడేటువంటి మాటకి విలువ లేకుండా పోయింది. దేవుడు ప్రతి ఉదయ సాయంకాలపు వేళల్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఒక కొత్త స్వరం వినపడింది వచ్చి వాళ్ళకి. ఆ కొత్త స్వరం వినపడితే ఎవరు నువ్వు ఇంతకు నువ్వెవరు? సరే ఆ పండు సంగతి తర్వాత లేక నువ్వెవరు? ఏదో కొత్త చెబుతున్నావు మాతో రెగ్యులర్గా వచ్చి మాట్లాడేటువంటి దేవుడు మాకు అన్నీ చెప్పాడు, నువ్వేంది కొత్తగా చెబుతున్నావు అని క్వశ్చన్ చేయొద్దా? అవునా? దేవదూతలం అవుతావా? ఈరోజు దైవికమైనటువంటి విలువలు తెలిసినటువంటి మనకు మన మైండ్ని డైవర్ట్ చేయడానికి లోకంలో చాలా గుర్తులు వినపడతా ఉంటాయి. వినపడవా? అప్పుడు నువ్వేం చెప్పాలి? మాకు తెలుసు. అర్థమైందా? ఇంకేమన్నుంటే తర్వాత మాట్లాడదు. ఏమైంది? ఒక్కవారు మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది అంటారు కొంతమంది. మందిరం విలువ వాళ్ళకి తెలీదు, నీకు తెలుసు. అప్పుడే ఆదివారాలే పెళ్లిళ్ళు పెట్టుకుంటారు. దానికి మనకే ఇన్విటేషన్లు వస్తాయి. మీకు వచ్చినాయి ఎప్పుడన్నా? ఆదివారాలే ఫంక్షన్లు పెట్టుకుంటారు. మనకి ఇన్విటేషన్ ఇచ్చి మనం ప్రార్థనకు పోతున్నాం అని తెలుసు కూడా మళ్ళీ ఒక డైలాగ్ వేసిపోతారు, జాగ్రత్త నీకు పిల్లలు ఉన్నారు మరి అంటే బెదిరింపు. మనకి ఇది మనకు ఒక వార్నింగ్ కాల్. అంటే నువ్వు రాకపోతే ఉన్న పెళ్లి ఆగిద్దా? ఇప్పుడు మిమ్మల్ని అంటున్నా, మీరు వెళ్ళకపోతే ఏమన్నా ఆగిద్దా? కానీ మీరు ఆరాధించడానికి రాకపోతే, మీరు స్తుతించడానికి రాకపోతే, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఎదురు చూస్తున్నాను ఇక్కడ మీకోసం. దగ్గరగా హల్లెలూయా.
అక్కడ నువ్వు వెళ్ళకపోతే పెళ్లి కొడుకు నేను తాళి కట్టానేమని అంటాడా? మాట్లాడండి. భోజనాలు ఆపేయండి, ఆ అమ్మాయి రాలేదు అంటే సరేలే అనుకోవచ్చు. ఆపుతారా? నువ్వు ఒక లెక్క. స్తోత్రం కలుగును గాక. కానీ దేవునికి ఖచ్చితంగా నువ్వు లెక్కే. ఇక్కడ దగ్గరగా నీ విలువ అది దేవుని దృష్టిలో పోగొట్టుకోవద్దు. దేవుని దృష్టిలో నీ స్థాయి అది. మరొక విషయం చెప్తాను. ఆదివారం అప్పుడే ప్రార్థనకు బయలుదేరుతాను, తీసుకొని బైబిల్ పట్టుకొని ప్రార్థనకు బయలుదేరగానే అప్పుడే వస్తారు చుట్టాలు. ఎవరు? అప్పుడే వస్తారు చుట్టాలు. వాళ్ళు చూడగానే చేతులు అప్పుడు బైబిల్ ఉంటుంది. ఆరాధన టైం అది. అప్పుడే అయ్యగారు ప్రార్థన మొదలుపెట్టి పాట కూడా స్టార్ట్ చేసి ఉంటారు. నువ్వు బైబిల్ పట్టుకుని బయలుదేరగానే వాళ్ళు రానే వచ్చారు. వాళ్ళు చూడగానే అమ్మో వదినా, ఎప్పుడు ఎంత కాలం అయితే చూసి మళ్ళీ వచ్చారు. ఇది పోయింది. ఏది? మీకు ఎప్పుడన్నా అలా ఆగినట్టు గుర్తుందా? చాలాసార్లా. దేవుడు నిన్ను బహుబలంగా దీవించునుగా. ఆగితే దీవిస్తాడా? భలే ఆమెనన్నారే. నువ్వేం చేయాలి? అప్పుడే వచ్చారు, వాళ్ళకి ఏదో పట్టి వచ్చారు. అవునా? ఆదివారం ఆరాధనలకు వెళ్ళకుండా ఇళ్ళకి వచ్చారంటే ఏదో పడితేనే. వాళ్ళకి ఏదో పట్టి వచ్చారు, నీకు కూడా పట్టించాలనుకున్నారు. అప్పుడు నువ్వేం చేయాలి? వదినావు అమ్మాయి, అక్క, అన్న వాళ్ళు వచ్చారు, చక్క ప్రార్థన బయలుదేరగానే వచ్చారు, రండి అందరం కలిసి మందిరానికి పోదాం. అందరం కలిసి మందిరానికి పోదాం. మీకు అట్ట మీ ఆదివారం మీ ఇళ్ళకి వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చిన రోజులు అనుకుంటుంది. వాళ్ళకు పట్టి నీ దగ్గరకు వచ్చి నీకు పట్టించాలనుకున్నారు. నువ్వేం చేయాలి? మీకు పట్టిందని నాకు తెలుసు, రండి వదిలేస్తా. పైగా అనొద్దు మళ్ళీ. మీకు పట్టిందని నాకు తెలుసు, రండి వదిలేస్తాను అని తీసుకొని రావాలి. తీసుకొచ్చారు ఎప్పుడన్నా? భలేవాడు పాస్టర్ గారు. అసలు పట్టింది వాళ్ళకి కాదు, అసలు పట్టిందే ఎవరో మా ఇంటికి రావడం ఏందయ్యా. ఆదివారాలు మేమే పోతాం అప్పుడప్పుడు. ఉన్నారా ఎవరైనా ఇక్కడ? కొద్దిమంది కూర్చున్నారు కానీ ఉన్నారా? అయితే మిమ్మల్ని అడుగుతున్నా, మీకు విలువైంది తెలిసిందా? విలువైందేదో తెలిసిందా మీకు? విలువైంది తెలిస్తే మీరు అలా వెళ్తారా? యెహోవా మందిరపు గుమ్మంలో ఎప్పుడు త్రొక్కుదునని నా పాదాలు వేగిర పడుతున్నాయి. ఆయన అంట సింహాసనాన్ని వదిలి, కోటను వదిలి, రాజ్యాన్ని వదిలి యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి మందిరంలోనికి వెళ్ళానని మాట్లాడతాడు కీర్తనాకారుడు. ఆయనకు తెలిసింది విలువ. అది మనకి టాపిక్. మైండ్ డైవర్ట్ కానివ్వకండే విలువైనటువంటి దాని మీద నుంచి మైండ్ డైవర్ట్ అయితే వెళ్ళేది విలువ లేని దాని మీదకే. ఇక తర్వాత మీరు ఎత్తుక్కుంటే దొరికేది ఊడిదే అయింది. అక్కడ ఇంకేది కూడా దొరకదు. పేతురు, యోహాన్లు అక్కడికి వచ్చి నిలబడితే అక్కడ ఉండి కూడా వాళ్ళ దగ్గర నుంచి వెండి బంగారాలు ఏమైనా దొరుకుతాయేమోనని చూస్తున్నాడంట. అప్పటికీ లేదు. అసలు బాగుపడాలి, నేను లేచి నడవాలని కొంచెం కూడా ఆలోచన లేకపోతే ఎట్లా? అరే నువ్వు ఉన్నది ఎక్కడరా? దేవుడి సన్నిధి స్వస్థతలకు కూడా నిలయం కారా ఇది? నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నా సన్నిధిలో ఆరోగ్యం ఉంది, స్వస్థపరిచే యెహోవాను నేనే. నీ శ్రేష్టమైనటువంటి మాటలుంటే నేను బాగుపడాలన్నటువంటి ఆలోచన ఏ కోశానా లేదు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సన్నిధిలో ఉండి విలువ లేని వారిగా ప్రవర్తించొద్దు. విలువైన సన్నిధిలో ఉన్నారు. విలువ కలిగినటువంటి వాటి కొరకు మన కన్నులెత్తుదుము గాక. దగ్గరగా హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోవద్దు. మీ కొరకు శ్రేష్టమైనది ఉంది. అలా తప్పది కాదు, మీ కొరకు ఉంది. నా దేవుడు దాచిపెట్టింది ఏదైనా శ్రేష్టమైనదే దాచిపెడతాడు. నువ్వు విలువగా ప్రవర్తించి విలువ కలిగినటువంటి దేవుని పాదాలు చెంత కూర్చుంటే ఆ విలువైంది నీకు దక్కును గాక. దగ్గరగా హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం హల్లెలూయా. వాళ్ళు అక్కడికి వచ్చి నిలబడగానే ఇలా అనుకుంటున్నారంట, వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకునేమో అని వాళ్ళ వైపు చూడటం మొదలు పెట్టాడు. అయితే ఫస్ట్ అటు ఇటు చూస్తున్నాడు. తర్వాత వాళ్ళు అన్నారు కదా, మా వైపు తేరి చూడు, మా వైపు చూడు, ముందు నీ దృష్టి నిలుపు. ఎక్కడ కూర్చొని కూడా ఇంకా వంకర చూపులు చూస్తున్నావు. ఎక్కడ కూర్చొని కూడా ఇంకా వంకర ఆలోచనలు చేస్తున్నావు. ఎక్కడ కూర్చొని కూడా ఇంకా దృష్టి అంతా ఎటో పెడుతున్నావు.
కూర్చున్నటువంటి స్థలమేమో యోగ్యమైనది, కూర్చున్న స్థలమేమో పరిశుద్ధమైనది, కూర్చున్నటువంటి స్థలములో సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. కానీ నీ ఆలోచనలన్నీ బయట తిరుగుతూ ఉంటాయి. ఒకసారి ఎక్కడ కూర్చున్నావో అక్కడ నీ మనస్సు పెడితే నా దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. ఆమేన్. ఉదారంగు పొడి అమ్ముకుంటూ అటు ఇటు తిరుగుతూ మధ్యాహ్నానికి అలసిపోయి అలంత దూరంలో ఏదో సభ జరుగుతుంటే వెళ్ళి అక్కడ కూర్చుందంట లూదియా అనేటువంటి ఒక స్త్రీ. అసలే అప్పటికే నెత్తి మీద గంప బరువు, ఇంటికి ఒక ముద్ద తిని పడుకుంటే హ్యాపీగా నిద్రపోయింది ఆమె. అంత అలసటలో ఉండి కూడా దేవుని వాక్యం వినబడుతుంటే ఇంటికి పోవలసినటువంటి ఆమె పాదాలు వాక్యం వైపు నడిచాయి. వెళ్ళింది, కూర్చుంది, ఆసక్తిగా వింటుందంట దేవుని వాక్యం. బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? ఆమె ఆసక్తిని బట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరచాడు. స్తోత్రం కలుగునుగాక. దగ్గరగా చెప్తాం హల్లెలూయా. ఆసక్తిని బట్టి ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. అద్భుతం చెయ్యయ్యా నా జీవితంలో అని పాట పడితే చేయడు, నీ ఆసక్తిని బట్టి చేస్తాడు ఆయన. నీ ఆరాటాన్ని బట్టి చేస్తాడు. విలువ కలిగినదిగా నువ్వు ఈ దేన్ని ఎంచుకుంటున్నావో దాన్ని బట్టి చేస్తాడు. ఒక చిన్న ముక్కు పొడకపోయినా కానీ గందరగోళం అయిపోయింది ఇల్లంతా. అవునాగా చెప్పలేదు. ఒక విలువ కలిగింది ఏదైనా పోతే అసలు ఆ రోజు ప్రశాంతంగా ఉంటుందా ఇల్లు? నీ ఆధ్యాత్మిక జీవితంలో విలువైనది ఏదైనా ఉందంటే మొట్టమొదటిగా అది దైవికమైన దేవుని ఆలయమే. ఎందుకంటే ఇక్కడి నుంచి నువ్వు అన్ని పొందుకొని వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి అయ్యానంగాల్ని తీసుకో అని ఆయన ఉన్నాడు ఇక్కడ. ప్రభువా అనగానే ఏం కావాలి అని నోరారా అడిగే ఒక దేవుడు ఉన్నాడు ఇక్కడ. నువ్వు కన్నీరు కాల్సు కొన్నిసార్లు నోరు కూడా తెలవరు కాకుండా ప్రార్థన కూడా చేయలేకపోతుంటే నీ కన్నీటిలోనే నీ భాషను వెతికే దేవుడు ఉన్నాడు ఇక్కడ. చాలా మంది మోకరిస్తారు, ప్రార్థన చేయరు, ఏడుస్తారు అంటారు. ఎందుకంటే నోరు తెరిచి మాటలు కూడా మాట్లాడలేని అంత తక్కువ ఉంటుంది కొంతమంది గుండెల్లో. మీకు తెలుసా? అలాంటి దుఃఖాన్ని చూసి కూడా దేవుడు ఆ దుఃఖంలో మీరు చేసే ప్రార్థన ఆయనకు అర్థమైపోయింది. నోరు తెరవకపోయినా మీ కన్నీటిని బట్టి ఆ కన్నీటిలో అర్థాన్ని గమనిస్తాడు దేవుడు. దీని విలువ మీకు అర్థమైందా? గుడ్డోడికి అర్థం కాల, దేవాలయంలోనే కూర్చున్నాడు, ఉపయోగం లేకుండా. ఇంకో మాట చెప్పి నా భాగాన్ని ముగించడానికి ఇష్టపడతాను నేను. యేసుక్రీస్తుని రమ్మని ఆహ్వానించింది ఒక ఆమె. చక్కగా ఆమె పిలుపుకి యేసుక్రీస్తుకి సంతోషం వేసి రావయ్యా యేసయ్యా నా ఇంటికి అనంగానే వెళ్ళిపోయాడు ఆయన. చక్కగా వెళ్ళాడు. రా అని ఇట్ట కుర్చీ వేసింది. కూర్చుంటావా ప్రభువా అంది. కూర్చుంటా అని కూర్చున్నాడు. ఆయన కూర్చోబెట్టింది, వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి పని భారాన్ని మొత్తం కూడా ముందేసుకొని ఆ పనిలో సతమతం అయిపోతూ తలమునగలైపోతుంది ఒక ఆమె. ఆ పేరు చెప్తారా అమ్మా? ఏం పేరు? ఆ పేరు మార్త. యేసయ్యను ఆహ్వానించిందా లేదా? యేసయ్యను ఆహ్వానించింది, కానీ ఆహ్వానించినటువంటి వ్యక్తి అంత విలువ కలిగినోడు గ్రహించలా. పిలవడమే చేత అయింది కొంతమందికి, పొందుకోవడం చేత కాదు. పిలవడమే చేత అయింది కొంతమందికి, ఎట్ట చూసుకోవాలో తెలియదు. పిలవడం చేత అయింది, ఇంటికారు అట్ట కూర్చోబెట్టి ఇక పనుల్లో మునిగిపోతా ఉంటారు. ఒకసారి అయ్యగారు సృష్టి చేయడానికి వస్తాడు. ఒకసారి ఆయన అయ్యగారు ఇప్పుడే నువ్వు కూర్చో అంటారు, అరగంట కూడా రానుకోగలడు. ఎందుకంటే ఇక వాళ్ళ పనులు, ఇక వాళ్ళ అవసరాలు, వాళ్ళ సంత, వాళ్ళ హడావిడి, ఇక మొత్తం. పిలిచినటువంటి వ్యక్తి విలువ తెలిస్తే ఖచ్చితంగా నువ్వు ఆయన దగ్గర కూర్చుంటావు. నువ్వు స్తోత్రం కలుగునుగాక. దగ్గరగా హల్లెలూయా. విలువ తెలియకుండా ఆయన అక్కడ కూర్చోబెట్టి పనుల్లో మునిగిపోయిందంట. ఆ తప్పేళాలు వేసుకుంటుంది, ఈ సట్లు వేసుకుంటుంది, ఈ సామాన్ వేసుకుంటుంది, గందరగోళం అయిపోతుంది. అసలు ఒక అతన్ని నేను ఇంటికి పిలిచాను కదా, ఆయన విలువ కలిగిన వాడు కదా, ఆయన వచ్చి ఉండేదే కొంత సమయం కదా, ఈ కొంత సమయంలోనే నేను ఏం పొందుకోవాలో అదంతా పొందుకోవాలి. ఆయన అక్కడ ఎక్కువసేపు కూర్చోడు కదా, ఈ ఆలోచన ఏమి లేదు. ఆడికి పోతాడు ఎందుకు కూర్చోకుండా, ఎందుకు ఉంటాడు ఏంది అంటాను నేను. నువ్వు యాడికి పోతాడు ఎందుకు కూర్చోకుండా కంటే నేను అంటాను ఎందుకు ఉండాలి. నీకు అంత విలువ లేకపోతే, విలువ తెలియదు నీకు. విలువ తెలియనటువంటి వాళ్ళ దగ్గర దేవుడు ఉండను అన్నాడు ఆయన. అందుకని ఆయన యూదా బెత్లెహేములో పుట్టిన క్రిస్మస్ టయాలు ఇవన్నీ మనకి.
ఆయన బెత్లెహేములో పుట్టినా కానీ ఆయన నజరేతులో ఉండడానికి ఎక్కువ ఇష్టపడ్డాడు. ఆయన సమరయలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన గలిలయలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఆయన గలిలయుడా అన్నారు, అందుకని ఆయన సమరయుడా అన్నారు, అందుకని ఆయన నజరేతు వాడా అన్నాడు. కానీ ఆయన బెత్లెహేం వాడా అనలా. ఎందుకంటే బెత్లెహేం వాళ్ళకి తెలియదు ఆయన విలువ. యెరూషలేమును దేవుడు ఎంత ప్రేమించాడు. కానీ ఒకరోజు యెరూషలేము ముందు నిలబడి దేవుడు ఏడ్చాడంట. ప్రవక్తలను చంపుదానా, యెహోవా నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగక ఉన్నావని బాధపడ్డాడు ఆయన. యెహోవా నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి నిన్ను ముట్టడి వేసి నీ రాతి మీద రాతి కూడా లేకుండా పడగొట్టే దినాలు రాబోతున్నాయి. యెరూషలేమును చూసి దేవుడిచ్చిన ప్రవచనం ఖచ్చితంగా నెరవేరింది. అది అన్యులు ఆహ్వానించేశారు దేవుణ్ణి. అయ్యా రాయ్యా, అయ్యా మా దగ్గరికి రాయ, మా దగ్గర ఉండయ్యా, మా దగ్గర సొంత వారు అంగీకరించలా. అందుకని లేడు ఆయన వాళ్ళ దగ్గర. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? స్తోత్రం కలుగును గాక. విలువగా చూడాలి దేవుణ్ణి. విలువగా చూడటం అంటే బైబిల్ పక్కన వేసుకొని పడుకొని ఎంత విలువ ఉంటే తల కింద పెట్టుకుంటాను అయ్యా దేవుణ్ణి. నీ దెయ్యాలు రాకుండా పెట్టుకుని ఉంటావు నువ్వు, నాకు తెలిసి. ఆ పక్కన తల కింద తిండా నీకు బైబిల్ ఏమన్నా ఇది పెట్టుకుంటే దెయ్యాలు రావా? దెయ్యాలు రాకుండా బైబిలా? నీ జీవితాన్ని మార్చే బైబిల్ అదే. స్తోత్రం కలుగును గాక. నిన్ను సరిచేసి దేవుడు తన రాజ్యానికి అర్హునిగా నిన్ను చేయడానికి ఆయన వాక్కును పంపిస్తే ఆ వాక్కు ద్వారా వచ్చిన గ్రంథమే మనకి ఇది. ఈ ఆదివారం తెస్తే మళ్ళీ ఆదివారమే పట్టుకునేది కొంతమంది. ఆదివారానికి దుమ్ము దులిపి ఎంత దుమ్ము బట్టి ఉంటుందో కొంతమంది బైబిల్ మీద చూసుకోండి. తీసుకెళ్తాం టీవీల ముందు పడేస్తాం, దాన్ని తీసుకెళ్తాం డ్రెస్సింగ్ టేబుల్ మీద పడేస్తాం. పరిశుద్ధ గ్రంథానికంటూ ప్రత్యేకమైన స్థలం ఉందని గుర్తుపెట్టుకోండి. స్తోత్రం కలుగును గాక. తీసుకెళ్ళి ఒక చీర కింద పెట్టింది, చీరల కిందే ఏదో అరమారంలో పడేస్తారు. తీసుకెళ్ళి వాక్యం దేవుడు మనకి ఈ రూపంలో వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. స్తోత్రం కలుగును గాక. విగ్రహ హల్లెలూయా. విలువగా చూడాలి. ఎంత విలువగా చూస్తావో నీ స్థాయిని దేవుడు అంత పెంచుతాడు. నువ్వు ఎంత విలువగా, అందుకని అన్న నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. నేను అక్కడ కూర్చోబెట్టింది, వెళ్ళిపోయింది, అంట్లన్నీ ముందేసుకుంది, అడుగుతుంది. ఆ శబ్దాలు వినపడుతున్నాయి. ఏం చేస్తుంది మార్త? ఎంతసేపటికి రాదేంటి? కూడిక స్టార్ట్ అయ్యి చాలాసేపు అయిందిగా, పాటలు కూడా అయిపోతున్నాయిగా, ఇంకా రారు. ఎందుకంటే వంటలు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. కొంచెం కుటుంబ ప్రార్థన జరిగి కుటుంబ ప్రార్థన స్టార్ట్ అయ్యే ఉంటుంది. ప్రార్థన అయిపోయిందాక ఇంటోళ్ళు ఉండరు, ప్రార్థన అయిపోయిందాక ఉండరు. పరిచర్యలో కట్టడి ఏంటో తెలుసా? మా పరిచర్యలో కట్టడి, ఎవరైతే కుటుంబ ప్రార్థన పెట్టించుకున్నారో ఖచ్చితంగా ఆ కుటుంబం అంతా కూర్చుంటేనే ప్రారంభ ప్రార్థన జరిగింది. మొట్టమొదటి ప్రారంభ ప్రార్థన జరగడానికి ముందే కుటుంబం అంతా కూర్చొని ఉండాలి. ప్రారంభ ప్రార్థనకు ముందే వంటలన్నీ ఎవ్వరు ఉండకూడదు ఇంకా అని మనం చాలాసార్లు ఆశిబ్రే కట్టేసారు. ఎవరా మంట ఎక్కువ పెట్టాడు తగ్గి, అయ్యగారు వాక్యం చెబుతానే ఉంటాడు. అక్కడ మంట, ఉప్పు దాలేదు, ఉప్పు వేయండి కొంచెం ఇందులో. ఈ ఉప్పు పోయింది. ఆ ఉప్పు మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరా? దగ్గరగా చెప్తాం హల్లెలూయా. విలువగా చూడండి, విలువగా చూడాలి. ఈలోపు ఆ ఇంట్లో కావుందంట. ఆ పేరు మరియా. ఏ ఒక చెల్లెలైంది, ఏ ఒక చెల్లెలైంది. ఏంటి మా అక్క ఏ రోజు లేనిది అట్లా డావిడి చేస్తుంది, అసలు ఏం జరుగుతుందని గబగబ బయటకు వచ్చి చూస్తే బయట సర్వశక్తి కలిగిన దేవుడి ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఆయనను చూడగానే ప్రాణం లేచి వచ్చింది. ఇంకా ఆగలేకపోయింది. అమ్మో, ఆయన్ని ఒక్కడిని కూర్చోబెట్టారు. అసలు ఆయన ఎవరు అనుకున్నారు? ఆయన విలువేంటి? ఆయన స్థాయి ఏంటి? అసలు ఎక్కడికి పోయింది? మా అక్కడే ఆడికిపోయింది. ఎంతకే కనబట్టలేదు, పోయింది. దొరికాడు నాకు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన పాదాల చెంత చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనుకోండి.
ఆయన పాదాల చెంత కూర్చొని చక్కగా ఆయన వైపు చూస్తుందంట. అయ్యా ఏమన్నా చెబుతావా అన్నట్టు. ఆయన కూడా ఖాళీ దొరికితే పరలోక సంగతులు చెప్పాలి, ఖాళీ దొరికితే వాక్యం చెప్పాలి. తనకున్న టైమే 3.5 సంవత్సరాలు, అది దేవునికి కూడా తెలుసు. అందుకని ఒక స్త్రీని కాపాడడానికి కూడా మెట్ట మధ్యాహ్నం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఆయన ఏ టైంని వేస్ట్ చేయడు. ఎవరు ఎదురు చూస్తున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఆయన. నువ్వు మధ్యాహ్నం పూట, మెట్ట మధ్యాహ్నాలు, సాయంత్రాల పూట, అర్ధరాత్రి నిద్ర పడతలేదని ఆ ఫోన్ చూసి, ఈ సీరియల్ చూసి, వాళ్ళతో ముచ్చట్లు పెడితే, వీళ్ళతో మాట్లాడి ఈ టైం అంతా వేస్ట్ చేసే బదులు మోకరించి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు దిగి వచ్చును గాక. నువ్వు మోకరించి కూర్చో అక్కడ. ఇక అంతే, ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడకపోతాడు. ఖాళీ దొరికితే సమయాన్ని పోగొట్టువాకండి. ఎందుకంటే నువ్వు మోకరిస్తే నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు మోకరిస్తావని ఎదురు చూస్తున్నాడు ఆయన. నువ్వు ఏ పని అయిపోయిందా వదినే అనుకుంటే వెళ్తావు. నువ్వు ఇంటి పక్క ఆ పని అయిపోయి వదినా అని ముచ్చట పెట్టుకుని ఈ గ్యాప్లో మోకరించు. బైబిల్ పట్టుకో, ఒక పాటలో ముసుకుంది, ఒక పాట పాడుకో, ఒక చిన్న ఆరాధన చేయి, ఒక చిన్న పరలోకం చేయడాన్ని ఇంటి దేవుడు చెప్పండిమా చేస్తాడా చేయడా? ఒక చిన్న పరలోకమే అయింది కదా. నీతి మంతులు కూడా రాళ్ళు రక్షణ గురించిన సునాదం వినపడిద్దంట మన ఇంట్లో. వినపడుతున్నాయా? కుటుంబాలతో కూర్చొని ఆరాధన చేస్తున్నారా? ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయి. అసలు కుటుంబ ప్రార్థన అంటే అందరు కలిసి కూర్చొని చేసేది కాదు. మీ ఇంట్లో ఒక 3 ఉంటే మీరు 3 కూర్చుంటేదే కుటుంబ ప్రార్థన. మీ ఇంట్లో ఒక 2 ఉంటే మీ 2 కూర్చుంటేదే కుటుంబ ప్రార్థన. ఎందుకు ఆ గడప దాటి, ఆ ప్రహరీ దాటి సైతాన్ని దేవుడు ఎందుకు అలవ చేస్తాడు లోపలికి? చేయడో. ప్రతి దినము తన కుమారుల కొరకు దహన బలులు అర్పించేవాడంట యోబు గారు. అందుకనే సైతాన్ దేవుని దగ్గరికి వెళ్ళి మరీ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అయ్యా నువ్వు కంచేసావుగా, ఏ ఇంట్లో కృతజ్ఞతాస్తుతులు, గాన ప్రతిగానాలు, ఆరాధనలు వినబడుతూ ఉంటాయో ఖచ్చితంగా ఆ ఇంటికి కంచె ఉంటుంది. ఆమేన్. ఉందా నీ ఇంటికి కంచె? ఉండాలి. ఆయన్ను కూర్చోబెట్టారేంటి అక్కడ? వెళ్ళిపోయింది. ఆయన పాదాల చెంత కూర్చుంది. ఆమెను చూశాడు ఆయన, ఆమెను చూశాడు, ఆమె ఆయన్ని చూసింది. ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు, ఆమె వినటం మొదలు పెట్టింది. టైము తెలీదు, ఎంత గడుస్తుందో తెలియదు, ఎంత టైం అయిపోతుందో తెలియదు. ఆయన చెప్పాల్సిన సంగతులన్నీ చెప్పాడు. ఈలోపు ఏం చేస్తుందో మా చెల్లి అనుకుని చూస్తే వాళ్ళ చెల్లి దేవుని పాదాల చెంత కూర్చొని దేవుని మాటలు వింటుంది. కోపం మండిపోయింది మా అత్తకి. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి దైవజనుడు అక్కడ కూర్చొని యేసయ్యతో అంటుంది, ప్రభా బోధకుడా, నువ్వైనా మరియకు చెప్పరాదా? ఏమని చెప్పాలి? విలువ కలిగిన దాన్ని వదిలిపెట్టి పనికి మాలిన పనికి వెళ్ళమని చెప్పాలి. అదేనా దేవుడు చెప్పాల్సింది? విలువైన అనుభవంలో మరి ఉంటే ఆ విలువైన అనుభవం వద్దు, నువ్వు వెళ్ళిపోయి విలువ లేని పనులు చేసుకోపో అని చెప్పాలా దేవుడు? దేవుడు వెంటనే మార్త వైపు చూసి అన్నాడు కదా, మార్త మరియ ఉత్తమమైన దానిని పొందుకుంది, ఎంచుకుంది కదా, ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మాట చెప్తాను, విలువైంది ఏంటో మరియకు తెలిసింది. నేను అడుగుతున్నాను, ఈరోజు విలువైంది ఏంటో నీకు తెలిసిందా? విలువైందేంటో పేతురు యోహానులకు తెలిసింది. విలువైందేంటో కుంటి అతనికి తెలియదు. ఆ రోజు విలువ చెప్పడానికే వచ్చారు వాళ్ళు. అదే దేవుడు మీరు పోండి, వాడు రాడు, వాడికి అప్పటికి తెలియదు, వాడు విలువ లేనోడిగా బతుకుతున్నాడు, విలువ లేనోడిగానే చచ్చిపోతాడు, కనీసం మీరైనా వెళ్ళి ఏది విలువైందో చెప్పండి అని తన ప్రవక్తలను పంపించాడు దేవుడు. చాలా సార్లు దేవుడు ఆయన దాసులను పంపిస్తాడు. వాళ్ళు కదలరో, వాళ్ళు మెదలరో, వాళ్ళ జీవితం అట్ట ఆరిపోకముందే మీరైనా వెళ్ళండి, చెప్పండి విలువైందేదో. తెలుసుకోరు వాళ్ళు ఎప్పటికీ. కొంతమందికి అంత చెప్పినా అర్థం కాదు, అందుకని తట్టాగా అయిపోయిద్దాము అండి. మీరు వెళ్ళండి అని పంపిస్తే వచ్చిన వాళ్ళే వీళ్ళు. స్తోత్రం కలుగును గాక. దగ్గరగా హల్లెలూయా. అక్కడ నిలబడిన తర్వాత వాళ్ళు కుంటంతో అన్న మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమంటారు తెలుసా వాళ్ళు? మేమేదో ఎత్తావని ఎదురు చూస్తున్నావు అంటే నీ దృష్టిలో ఏదో గొప్పదంది ఆలోచన మా మీద, మేమేదో మాకెళ్ళే చూడమన్నావు అనగానే మా దగ్గర నుంచి ఏదో ఉన్నతమైనది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మాకు తెలుసు. కానీ నీ దృష్టిలో ఏదైతే విలువైందో అది మా దగ్గర లేదు. అంటే ఏంటి? వెండి బంగారం నీ దృష్టిలో విలువైంది, కానీ అది మా దగ్గర
లేదు. నీ దృష్టిలో విలువైన దాని కంటే శ్రేష్టమైనది ఒకటి మా దగ్గర ఉంది, అది నీకు మేము పరిచయం చేయబోతున్నాం. స్తోత్రం కలుగును గాక. దగ్గరగా హల్లెలూయా. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే. ఇక్కడ దేవుడు వెండి బంగారము కంటే గొప్పదాన్ని చూపిస్తున్నాడు. దేవుడు అతనికి ఈ రోజు వరకు వెండి అంటేనే విలువ, అతనికి ఈ రోజుకి బంగారం అంటేనే విలువ, అతనికి ఈ రోజుకి సంపద అంటేనే విలువ. అదే విలువ కలిగింది అనుకొని భ్రమ పడిపోయి మురిసిపోతున్నటువంటి వాడికి అది తాత్కాలిక బాబది, అది విలువైంది కాదు. నువ్వు విలువ లేని దాన్ని విలువైంది అనుకొని భ్రమపడుతున్నావు. నువ్వు నిజమైన విలువైంది ఏదో మేము చెప్తాం చూడని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకొని నజరేయుడైనా, అదిగో విలువ కలిగినటువంటిది ఏదో చెప్తున్నాను మీకు. నేను చదువమ్మా. నజరేయుడైనా యేసుక్రీస్తు నామములో నడువమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. స్తోత్రం కలుగును గాక. అందరు నా వైపు చూడండి. నా ముగింపు మాటిక ఇది. నా ముగింపు టాపిక్ లోకి వచ్చేసాను నేను. నీకు విలువైంది వెండి బంగారం ఏమో, మాకు విలువైంది వెండి బంగారం కాదు, అంతకంటే వెండి బంగారాల కన్నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా. మహదానందమే. వెండి బంగారాలకైనా విలువైంది నజరేయుడైన యేసయ్య. నీ దగ్గరకు వచ్చి ఎవరన్నా ఏదమ్మా కనీసం నీకు అగ్గుకోవడానికి సరిగ్గా చేరలేదు, నీకు వేసుకోవడానికి ఒక నగ్గోడు లేదు అంటే నువ్వు ఇలా మాట్లాడు, అంతకంటే విలువైందే ఉంది నా దగ్గర. స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. రోజు అవి లేవు ఇవి లేవు అని మీరేం బాధపడబాకండి. బుక్కుకు లేవు, చెవులకు లేవు, మెల్ల వేసుకోవడానికి లేదు, నడుముకు లేదు, కాళ్ళకు లేవు, ఏం బాధపడబాకండి. ఈ రోజు బంగారాన్ని మనం మోస్తున్నాం, ఒక రోజంట మనల్ని బంగారం పోయిపోతుందంట. స్తోత్రం కలుగును గాక. బంగారు వీధులలో శృంగారముగ తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. ఎక్కడ నడిపించబోతున్నాడంట దేవుడు? బంగారు వీధుల్లో నడవబోతున్నాం. ఈ రోజు మొయ్యలేక సస్తున్నాం వాటి, కానీ ఒకరోజు నిన్ను మొయ్యబోతుంది అంటవి. విలువైందేదో నీకు అర్థమైందా? స్తోత్రం కలుగును గాక. దగ్గరగా హల్లెలూయా. ధరణిలో నా యాత్ర ముగించి నే పరమాపురి చేరే దినమెప్పుడో. విలువైంది తెలుసుకున్నటువంటి వారు నాకు అది లేదు ఇది లేదని అనుకోరు. వాళ్ళకి అన్ని ఉండి నాకు ఒక్కటి కూడా లేదని అనుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అన్నిటికంటే శ్రేష్టమైన నజరేయుడైన యేసయ్య నామం ఉంది మాకు. దగ్గరగా ఆమె నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం ఉంది. ఆ నామం పేరిట మేము మోకరిస్తే ఖచ్చితంగా మనమే ఆయన అంగీకరిస్తాడు. మీకు చెప్పమంటారా? అన్ని ఉన్నటువంటి అధికారులు, లేకపోతే అన్ని ఉన్నటువంటి సమృద్ధి కలిగిన వారు, బంగారం కలిగిన వారు, ధనం కలిగిన వారు, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారు వాటితో చేయించుకోలేనటువంటి పని కూడా వాటితో, అధికారులతో అన్ని పనులు కావు, డబ్బుతో అన్ని పనులు కావు, వైద్యంతో అన్ని పనులు కావు. వైద్యంతో అన్ని పనులు అయితే డాక్టర్ మేము చేయాల్సినంత మేము చేసాం, మిగతా దేవుడిదే. నీ దగ్గర 50 లక్షలు తీసుకున్నా కానీ నీ చేత ఒక సంతకం పెట్టుకోకుండా నిన్ను ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళడం. ఏంటో ఆ సంతకం? నువ్వు చస్తే అదేంటి డాక్టర్ 10 లక్షలు పెట్టాగాడ నువ్వు 50 పెట్టినా అంతే. మాకు తీసుకోవడమే తెలుసు, నిన్ను కాపాడేది మేము చేయాల్సింది. మరి నీకు 10 లక్షలు ఏంటంటే మనం అంత చదివాంగా. స్తోత్రం కలుగునుగా. దగ్గరగా హల్లెలూయా. మేము చేయాల్సింది మేము చేసాము, ఇంకా చేయాల్సిందంతా దేవుడే చేయాలి. ఈ డబ్బు కాపాడదు, ఈ వైద్యం ఒకసారి కాపాడదు, ఆస్తి అక్కడికి రాదు. అధికారులు, పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నటువంటి వారు, పలుకుబడి కలిగిన వారు, వాళ్ళెవ్వరూ చెయ్యలేని పని కూడా మీకు చెప్పమంటారా? మీరు మోకరిస్తే మీ ద్వారా నా దేవుడు చేసేస్తాడు. దగ్గరగా మీరు మోకరిస్తే డబ్బు చేయలేని పని మీ ప్రార్థన చేసింది. ఇప్పుడు అడుగుతున్నాను నేను, ప్రార్థన డబ్బును పక్కన పెట్టి రెండిట్లో విలువైంది ఏది? చెప్పాలి అందరూ. ఏది విలువైంది? మరి మీరు దేనికి విలువిస్తున్నారు? సన్నిధి, లోకం రెండింటిని పక్కన పెట్టి అడుగుతున్నాను, ఏది విలువైంది? ఇంతకు మీరు దేనికి విలువిస్తున్నారు? నిజమేనా? వచ్చాను కాబట్టి నాకు ఏదో బురిడి కొడుతున్నారు.
సన్నిధికి విలువ ఇచ్చే వాళ్ళేనా? నిజంగా మీరు సన్నిధికి విలువ ఇచ్చే వాళ్ళైతే మీ విలువ ఖచ్చితంగా పెరిగితే, మీ విలువకు డోకా ఏమి నా దేవుడు రానీడు. ఎందుకంటే పుట్టింది మొదలుకొని ఎవ్వరూ చేయలేని కార్యాన్ని యేసు నామం చేసింది. ఆ నామానికి ఉన్న శక్తేనండి అది, ఆ నామానికి ఉన్న పవర్ అది, ఇంకా ఏ నామానికి లేదది. ఒక యేసయ్య నామం, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడుమని వాడి కుడి చేతి పట్టుకొని అట్ట పైకి లేపితే వాడంట చీల మండలం నుండి అమ్మా ఏం పొందుకున్నాడు? చీల మండలం బలం పొందుకుని. నాకు చాలా ఇష్టమైన పదం అక్కడ ఏమన్నట్టుందో తెలుసా? వాడు దిగ్గున లేచి అని ఉంటుంది. ఎలా ఎలా లేచాడంట? దిగ్గునంటే ఏదో సార్ దిగ్గును లేండి, ఏంది అటు చూస్తున్నారు? దిగ్గును లేండి ఒకసారి. మే దిగ్గును అంటే కత్త చెయ్యి వేస్తేరా, నువ్వు ఈ చేయి పట్టుకో, నువ్వు ఈ చేయి పట్టుకో. అప్పుడు నమ్మకు వచ్చి నన్ను పైకి అయితే ఏదో దిగ్గును అంటున్నాడు ఆయన. అదే దిగ్గునంటే మనం లేవాలంటే మనకు ఒక సపోర్ట్ కావాలి. కత్త చెయ్యి, కత్త చెయ్యి, ఏదో పోలు కావాలి మనకి, ఏదో స్తంభం కావాలి, ఏదో సపోర్ట్ కావాలి. దిక్కున దేవుని నామం తాకితే ఏం జరిగిందో తెలుసా? నువ్వు కాళ్ళు నొప్పులతో కూర్చున్నా, నువ్వు ఒళ్ళు నొప్పులతో కూర్చున్నా, ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో నువ్వు వచ్చినా, ఎంత ఇబ్బందికర సిచ్యువేషన్లో ఉన్నా కానీ యేసు నామపు శక్తి నిన్ను తాకితే నీ శరీరానికి నూతన బలము కలుగునుగాక. హల్లెలూయా. ఎలాంటి బలమో తెలుసా? 10 మంది చేసే పని నువ్వు ఒక్కదానివే చేసేటట్టు, ఇంకా ఎవరి సహాయం లేకుండా. ఏంది ఇద్దరు కావాలండి తప్పుకోండి అని అవసరమైతే ఆ డేషన్ నువ్వే 10 మంది పట్టుకున్నా, లేకపోతే ఒకసారి అది యేసు నామములో పట్టుకో అక్క పట్టుకో అను. ఎందుకు లేకపోతే అది ఏదమ్మా అందరు అక్కడక్కడ ఉంటారు, ఏంది ఇక్కడ రాలేంది? ఇద్దరు చేసే పని 10 మంది చేస్తారు ఒక్కోసారి. ఎక్కడే టైం అంతా నడుం బిగించి దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ ఒక్కదాంతోనైనా ఏ కార్యమైనా చేయించగలడు ఆయన. నీ ఒక్కడితోనైనా ఏ కార్యమైనా చేయించగలడు ఆయన. దేవుడి నామానికి ఉన్న శక్తే అది. స్తోత్రం కలుగును గాక. ఆ నామపు శక్తి వాటిని తాకగానేనట చీల మండలం నుండి బలము చోటు దిగ్గులంటే కూర్చున్నాడు కూర్చున్నట్టుగానే పైకి లేచాడంట. ఇది ఇన్స్ట్రుమెంటల్ స్వస్థత కాదు, ఇది వాయిదాల పద్ధతి మీద వచ్చిన స్వస్థత కాదు. మరలా వారానికి వస్తాం, అప్పుడు ఇంకొంచెం నడుస్తావులే కాదు. ఇది యేసు నామం తాకితే శరీర వ్యాధులన్నీ బాగు చేయును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము. ఆనంది గట్టిగా. సాతాను శక్తులు ఇంకా పెద్దగానండి. యేసునా మీరు అంటూ ఉండగానే స్వస్థత కలిగింది నీకు. జయము. సాతాను శక్తులు లాయం లాయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా మొత్తం గట్టి చప్పట్లు. యేసుని ఎన్ని తరములకైనా ఘనపరచదగినది విశేషునామం. స్తోత్రం కలుగును గాక. దిగ్గున లేచి నిలచి నడిచి ఆగాడు అక్కడ. గంతులు వేయచ్చు దేవుణ్ణి స్తుతించి దేవాలయం అంతా తిరుగుతున్నాడు అంట. వాడి గుంటి బతుకు యేసునామములో తొలగిపోయింది. దగ్గరగా హల్లెలూయా. ఎందుకు తొలగిందో చెప్పంటారా? వాడికి విలువైనది పరిచయం చేశారు భక్తులు. ఆ విలువైనది పరిచయం చేసిన తర్వాత మళ్ళా బొచ్చ పట్టుకున్నాడా, మళ్ళా కూర్చున్నాడా అక్కడ. తరువాత రోజు వాడు దేవాలయంలో గంతులు వేస్తూ స్తుతించడం చూసి అందరూ అనుకున్నారంటే ఈ నిన్ను మాడు దాకి ఆడు కూర్చొని అడుక్కున్నాడు కదా, ఇడు యాడిదిరా ఈ శక్తి, యాడిది శక్తి, ఎలా ఇది, ఎక్కడ జరిగింది వైద్యం,
ఏ డాక్టర్ వచ్చాడు ఇక్కడికి? అవును, నిజంగా డాక్టరే వచ్చాడు. ఆ పరమ డాక్టర్ అయిన యేసయ్య వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. ఆ పరమ తండ్రి వచ్చేసి నువ్వు కుట్టి బతుతో కూర్చోరు, నాకు ఇష్టం లేదురా, నీకు విలువైంది తెలియకట్టు కూర్చున్నావు, విలువైంది నీకు పరిచయం చేసి వెళ్తున్నాను నేను. ఈ రాత్రి విలువైంది మీకు తెలిస్తే నా దేవుడు అంత అంత ఈజీగా అంత ఖాళీగా మిమ్మల్ని ఎవరిని కూడా ఆశీర్వదించకుండా ఉండడు ఆయన. విలువైంది మీరు తెలుసుకోండి. సన్నిధి విలువైంది, ప్రార్థన విలువైంది, ఆలయం విలువైంది, దేవుని గురించిన ప్రతి అనుభవం విలువైంది. ఆయన పాదాల చెంత కూర్చొని వాక్యం వింటాం విలువైనటువంటి అనుభవం. వెండి బంగారములు మా దగ్గర లేవు. నేను ఇంకో మాట కూడా చెబుతాను. పేతురు యోహాను కను ఆ కుంటోడికి ఆస్తి పోటీలు పెడితే ఎవరు గెలుస్తారు చెప్పండి? కుంటోడా? ఎవరు గెలుస్తారు? ఆస్తి పోటీలు. నేను అంతే, అయ్యో నువ్వు అదంటే ఇది అంటున్నావు, ఇదంటే అది అంటున్నావు, అయ్యా క్లారిటీతో ఉండయ్యా. నేను క్లారిటీతో ఉన్నా. మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే మీరు మిస్ అవుతారా? అమ్మ అది కాదట్టి ఇది అంటాడు, ఇది కాదట్టి ఏది కాదేమో, ఏదో ఒకటి ఉందలే. ఇద్దరు ఆస్తి పోటీలు పెడితే ఎవరు గెలుతారన్నా? పుట్టింది మొదలు కుంటోడు అంటే నాకు తెలిసి వడ్డీలు కూడా ఇస్తూ ఉంటాడు. పుట్టింది మొదలుకొని కుంటాడంటే వడ్డీలు కూడా తిప్పుతా ఉంటాడు. వీళ్ళ జేబుకి అంగీ కూడా, వీళ్ళ అంగీకి జేబు. ఆస్తి పోటీలు పెడితే పేతురు యోహానులు ఏం సరిపోతారు? నేను అడుగుతున్నాను, నీ ఆస్తి లేపింది అయిపోదాకా నిన్ను? అంత డబ్బు ఉంది కదా, పొద్దున ఇద్దరు సాయంత్రం ఒకళ్ళు ఇద్దరు నిన్ను తీసుకొచ్చి మోసుకెళ్తున్నారంటే వాళ్ళకి ఎంతో కొంత ఊరికి నవ్వుతారా? ఊరికి నవ్వుతారు చెప్పండి? పొద్దున ఇద్దరు తీసుకెళ్ళి ఇదిగో ఇక్కడ పెట్టాం, ఏది ఇదిగోరా, వాళ్ళని పోషించేస్తున్నాడు వీడు. ఎవరిని? వాటిని లేపుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళని పోషించేస్తున్నాడు వీడు. మామూలు కాదు, మంచి సౌండ్ పార్టీ. ఆ సౌండ్ పార్టీ వాడిని లేపలేకపోయిందే. ఏది విలువైంది? ఏమి లేకపోయినా ఆ స్థలంలో నిలబడి సంపూర్ణంగా దేవుని ఆత్మను నింపుకొని నిరంతరం ప్రార్థన చేసి అభిషేకాన్ని పొందుకుని ఒక్క మాట పలికితే పుట్టింది మొదలుకున్న వాడికి కుంటితనం పోయింది కదా. ఏది గొప్పది? ఏది గొప్పది? యేసు నామమా లేకపోతే కుట్టి బ్రతుకుతో కూర్చొని సంపాదించిన ఆస్తి? అంతా చూస్తాను, నాది 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 నాది, అంత నాదే, అంత నాదే. ఒక ఆయన అంటాడు, నాదంటూ లోకానా, వద్దులే మాటలు ఎక్కువైంది. ఒకవేళ ఉందనంటే నీదే 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 అనండి, నీదే బ్రతుకంతా. మన పాత కానీ మన ఒరిజినల్ ఏంటో చెప్పనా? నాదే. ఇది మన ఒరిజినల్. పాట ఏవో నీదే నీదే. మన ఒరిజినల్ నాదే. నా ఉద్యోగం, నా పంట, నా పొలం, నా బలం నీదా. ఎప్పుడు అడుగుతున్నా, నీదా దేవుందా? దేవుడి చిన్నంతో బతుకుతూ దేవుడికి విలువ లేకుండా జీవించవచ్చా? విలువ కలిగింది ఏదో మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నాది అనేది ఏమన్నా ఉంది అని మనం చెప్పుకోవాలంటే మనం పోయిన తర్వాత ఊరు బయట 6-3 మాత్రం మందే. ఏందో 6-3 ఇదే మందే. తరువాత మన నీతి క్రియలు మనతో వస్తాయి. స్తోత్రం కలుగును గాక. ఈ 3-4 ముచ్చట కోసం ఏంది నాది 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 నాదని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలక. ఏందా చిలక మీద పడ్డావు? ఊరికి ఉత్తరాన సామాధి తోటలు కట్టెలున్నవి రామ చిలక. నిన్ను మోయ నలుగురు, నీ వెంట 10 మంది తోడెవ్వరే నీకు. కర్రలే చుట్టాలు, కట్టెలే బంధువులు, వెంట ఎవ్వరు రారు చిలక. ఎన్నాళ్ళు బ్రతికినా ఆయన పట్టుకుని పోతున్నాడంట.
దానికి ఒక జాంకాయ మొక్కేసి ఈ పిచ్చి మంది అంతా నన్ను పిలుస్తూ ఉంటారు నా జాతకం చెప్పమని. వీళ్ళంతా నా జాతకం మధ్య చెబుతాను. నా బాధ ఎవరితో చెప్పుకునే నువ్వన్నా ఇన్న బాధని చిలకతో మాట్లాడుకుంటూ వెళ్ళాడంట ఒక ఆయన. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు కొన్నాళ్ళేగా నీకు చిలక, మూన్నాళ్ళ ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే. స్తోత్రం కలుగును గాక. అన్ని అయిపోయాకే ఇది వచ్చింది ఫైనల్ చేతిలోకి. అన్ని చూసి 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 ఏది జీవితానికి ఒకటే. అన్ని చదివేశాం, అన్ని చూసేసాం. ఫైనల్ గా విలువైంది దీనితో సాటి ఏది లేదు భూమి మీద, దీనితో సమమైంది ఏది లేదు. దీని ముందు నిలబడి మాట్లాడగలిగింది ఏది? మందసాన్ని తీసుకుని వెళ్ళి దాగుని దేవత గుడిలో పెడితే తెల్లారి కల్లా మొక్కలై కూర్చుంది మందసం. ఆ తెల్లారి కల్లా మొక్కలై కూర్చుంది దాగోను దేవత విగ్రహం. అంత శక్తి కలిగింది మందసం. అంత శక్తి కలిగిన వాడు దేవుడు. ఈరోజు నా చేతిలో ఉన్న బైబిల్ కూడా అంత శక్తి కలిగింది. చెప్పండి, ఏది విలువైంది? సన్నిధి ఏది విలువైంది? ఆలయం ఏది విలువైంది? ప్రార్థన ఏది విలువైంది? మోకాళ్ళ అనుభవం ఏది విలువైంది? నీ కన్నీరు ఏది విలువైంది? దేవుని కొరకు నువ్వు చేసే విజ్ఞాపన. తల వచ్చి మోకరిస్తారా? ఒక చిన్న ప్రార్థన చేస్తాను. దేవుడి మాటలు మనందరి వెనుకలో దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. నేను కడవరి దినాల్లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. మంచి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని గందరగోళ స్థితిగతుల్లో నీకు విలువైందేదో తెలిస్తే ఈ ప్రయాణం ఎంత అద్భుతంగా సాగింది. ఈరోజు నువ్వు కూర్చున్న ఈ సన్నిధి కదా నిన్ను బ్రతికించింది ఇప్పటిదాకా. ఈ సన్నిధే కదా నీకు ఆధారమైంది. ఈ సన్నిధే కదా నీకు వేలైంది. ఈ సన్నిధే కదా నీకు ప్రాణమైంది. ఈ సన్నిధే కదా శ్రేష్టమైనటువంటి కృపలో నిన్ను నడిపించింది. ఈరోజు నువ్వు ఈ సన్నిధికి విలువిచ్చి విలువ కలిగిందిగా ఈ సన్నిధిని చూస్తున్నావా? విలువ కలిగినటువంటి అనుభవమే నీ దగ్గర ఉందా? విలువ కలిగినటువంటి వ్యక్తి దేవుడు. ఆయన అసమానుడైనటువంటి వాడు. ఆయన అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడు. ఆయనకు సాటి అయిన వారు, ఆయనకు సమమైన వారు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు కదా. అంతటి గొప్ప దేవుడు నీ దగ్గరకు వచ్చి కూర్చుంటే నువ్వు ఆయనకి ఇచ్చే విలువేంటి? ఆయనకిచ్చే విలువేంటి? ఈరోజు లోకం ఆయన పక్కన పెడితే ఎన్నిసార్లు లోకాన్ని కోరుకున్నావు నువ్వు? ఆదివారాన్ని ఏదో ఫంక్షన్ వచ్చినటువంటి రోజులను పక్కన పెడితే ఎన్నిసార్లు నువ్వు సన్నిధిని దూరం చేసుకుని వాటికి వెళ్ళిపోయావు నువ్వు. ఇదిగో ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట వాటికి విలువైంది ఏదో తెలియలేదు. వాటికి విలువైంది